మార్నింగ్. ఈరోజు క్లాస్లో మనం పేపర్ 2కి సంబంధించి 1 and 2 చాప్టర్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ వచ్చి ఇంట్రడక్షన్ టు HTML అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, మనం ఎలా HTML పేజ్ తయారు చేయాలనేటువంటి చూద్దాం. తర్వాత సెకండ్ చాప్టర్ వచ్చి ఇందులో HTML టేబుల్స్ అండ్ ఫామ్స్, వీటి గురించి కూడా చూద్దాం. ఫస్ట్ HTML అంటే ఏంటి అనేటువంటిది చూద్దాం. HTML అర్థం చేసుకోవాలంటే సింపుల్గా మనం అనేక రకాల వెబ్సైట్ చూస్తుంటాం కదా. వెబ్సైట్స్లో ఉండేవన్నీ కూడా వెబ్ పేజెస్ అంటాం. అవి ఆన్లైన్లో పెట్టినటువంటి వెబ్ పేజెస్ ఇంటర్నెట్ ద్వారా మనం అందరం యాక్సెస్ చేస్తున్నాం. అంటే మనం ఏదైనా ఒక కంటెంట్ని ప్రపంచం అంతా చూడాలనుకుంటే మనం ఇంటర్నెట్లో పెడతాం. ఇంటర్నెట్లో పెట్టే సమయంలో మనం ఏం చూపించాలనుకుంటున్నాం, ఎలా చూపించాలనుకుంటున్నాం అనేటువంటిది మన ఐడియా ప్రకారం మనం తయారు చేసుకుంటాం వెబ్ పేజ్ని. ఈ తయారు చేసుకున్నటువంటి వెబ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచంలోని ఎవరు ఏ కంప్యూటర్ నుంచి చూసినా కూడా అదే విధంగా కనిపించాలి. అంటే మనం ఎలా అనుకున్నామో అదే విధంగా కనిపించాలి అని అనుకుంటే దానికోసం www అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది ఏర్పరచుకున్న తర్వాత, అంటే వెబ్సైట్స్ తయారు చేయడం, ఇంటర్నెట్ అనేటువంటిది వచ్చిన తర్వాత HTML అనేటువంటి దాన్ని ఒకటి అందరూ కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇదే విధంగా వెబ్ పేజెస్ తయారు చేసేటప్పుడు HTML అనేటువంటి దాన్ని ఉపయోగించినట్లయితే అందరికీ ఒకే రకంగా కనిపిస్తుంది వెబ్సైట్ అనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది HTML అనేటువంటిది. అయితే HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఎందుకో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ తీసుకున్నట్లయితే నేను ఒక వెబ్సైట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఒక వెబ్సైట్ చూడండి. అయితే ఈ వెబ్సైట్లో మనకు ఒక వెబ్ పేజ్, ఇప్పుడు ఓపెన్ అయినటువంటి వెబ్ పేజ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఈ పేజ్ని హోమ్ పేజ్ అంటాం. అంటే వెబ్సైట్ ఓపెన్ చేయగానే వచ్చేటువంటి పేజ్ని హోమ్ పేజ్ అంటాం. అంటే మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఓపెన్ అయ్యేటువంటిది హోమ్ పేజ్. అంటే ఎనీ వెబ్సైట్లో ఉన్నటువంటి ఫస్ట్ పేజ్ అన్నట్టు దీన్ని హోమ్ పేజ్ అంటాం. అయితే ఇప్పుడు ఈ పేజ్లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, పైన ఒక హెడ్డింగ్ లాగా కనిపిస్తుంది స్మార్ట్ సొల్యూషన్స్ అని, తర్వాత దాని కింద క్యాప్షన్ ఉంది, సబ్ హెడ్డింగ్ అనుకున్న తర్వాత కింద ఇక్కడ ఏదో మెనూస్ ఉన్నాయి, అంటే మనకి ఏమేమి టూల్స్ కావాలనేటువంటిది. ఆ తర్వాత కిందికి వెళ్తే ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి కంటెంట్ ఉంది. ఓకే, అంటే వెబ్సైట్లో మనం ఇక్కడ ఈ వెబ్సైట్లో చూసినట్లయితే ఏమేమి కనిపిస్తున్నాయి, టెక్స్ట్ కనిపిస్తుంది, తర్వాత ఇమేజెస్ కనిపిస్తున్నాయి, టెక్స్ట్కి కూడా డిఫరెంట్ కలర్స్ టెక్స్ట్ ఉంది, తర్వాత మెనూస్ ఉన్నాయి. ఇలా అంటే డిఫరెంట్ అంశాలని మనం ఒకటే పేజ్లో చూపిస్తున్నాం. తర్వాత మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు కింద వెళ్తే మళ్ళీ కింద కూడా ఒకటి ఆ వెబ్సైట్ సంబంధించినటువంటి ఫూటర్ అనేటువంటిది ఉంది. ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ మనకి వెబ్సైట్లో కనిపిస్తున్నాయి ఈ పేజ్లో. అయితే ఇప్పుడు ఈ పేజ్ ఎక్కడ ఎవరు ఓపెన్ చేసినా, అంటే ప్రపంచంలో ఎవరు ఓపెన్ చేసినా కూడా ఇదే విధంగా కనిపించాలి. అని అంటే ఎలా చేయాలి అంటే, వెబ్సైట్ ఇంటర్నెట్ ప్రారంభమైన తర్వాత ఇంటర్నెట్ ఎప్పుడైతే ప్రారంభించారో డేటాని మనం ఇంటర్నెట్లో పెట్టడం తెలుసుకున్నాం. అంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని వెబ్సైట్లో పెట్టాలనుకుంటే ఎలా అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నాం. కానీ అందరికీ ఒకేలా రావాలంటే ఏం చేయాలి అనేటువంటి దాన్ని ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో, అంటే అందరం ఒకే రకం పద్ధతిగా మనం వాడినట్లయితే అది ఎవరికి చూసినా కూడా అలాగే కనిపిస్తుంది. మన సిస్టంలో ఎలా కనబడుతుందో వేరే వాళ్ళ సిస్టంలో కూడా అలాగే కనబడుతుంది అనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్స్ని తయారు చేయడానికి ఒక లాంగ్వేజ్ అనేటువంటిది టిమ్ బెర్నర్లీ అనే అతను 1993లో బెర్నర్స్లీ అనే అతను 1993లో HTML అనేటువంటి లాంగ్వేజ్ని తయారు చేయడం జరిగింది. అసలు HTML అంటే ఏంటి అనేటువంటిది మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ వెబ్సైట్లో పేరు ఉంది కదా, స్మార్ట్ సొల్యూషన్స్ అని ఒకటి పైన కనిపిస్తుంది. తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు వేరే. ఇప్పుడు మరొక వెబ్సైట్ చూద్దాం చూడండి, ఆల్ స్మార్ట్ ఆర్టికల్స్ అని ఉంది. పైన ఇక్కడ మనకు హెడ్డింగ్ ఉంది, ఒక లోగో ఉంది, తర్వాత కిందికి వస్తే డిఫరెంట్ ఆర్టికల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అంటే వెబ్సైట్స్ అనగానే మనకు జనరల్గా టెక్స్ట్, ఇమేజెస్, తర్వాత హెడ్డింగ్స్, మళ్ళీ పైన ఉన్నటువంటి హెడర్ అంటాం, కింద వెళ్తే ఫూటర్ అంటాం. ఇవన్నీ కూడా ప్రతి వెబ్సైట్లో కూడా ఉంటాయి. మనం ఎనీ వెబ్సైట్ చూసినా కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఈ వెబ్సైట్ని ప్రజెంట్ చేసే టైంలో మనం మన సిస్టంలో ఉన్నట్టుగానే అందరికి కనిపించాలంటే ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు
టిమ్ బెర్నర్స్-లీ అనే అతను 1993లో ఈ HTML లాంగ్వేజ్ తయారు చేశాడు. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది డిఫరెంట్ వర్షన్స్లో 1, 2, 3, 4, 4.1 అనేటువంటిది ఎక్కువ పాపులర్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ HTML5 అనేటువంటిది మనం వాడుతున్నటువంటిది. అంటే HTML5లో ఇంకా సులభంగా కంటెంట్ మీడియాకు సంబంధించి ఆడియో కానీ వీడియో కానీ ఇవన్నీ ప్రజెంట్ చేయడం ఈజీ అయిపోయింది. సో నేను మీకు వీలైనంతగా సింప్లిఫై చేసి HTMLని అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. అయితే ఫస్ట్ మనకేంటి, ఏదైనా ఒక టెక్స్ట్ ఉంది మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఒక టెక్స్ట్ తీసుకుంటాను. ఇప్పుడు ఒక టెక్స్ట్ ఇక్కడ వెల్కమ్ టు మై వెబ్సైట్ అని నేను ఇది నా వెబ్సైట్లో పెట్టాలనుకున్నప్పుడు ఈ వెల్కమ్ టు మై వెబ్సైట్ అని పెట్టిన తర్వాత నెక్స్ట్ దిస్ ఈజ్ మై న్యూ వెబ్సైట్ ఫర్ ఆల్ దోస్ హూ వాంట్ టు లెర్న్ కంప్యూటర్స్ అని నేను ఒకటి పెట్టాను. అయితే ఇక్కడ వెల్కమ్ టు మై వెబ్సైట్ తర్వాత దిస్ ఈజ్ మై న్యూ వెబ్సైట్ ఫర్ ఆల్ దోస్ హూ వాంట్ టు లెర్న్ కంప్యూటర్స్ అని నేను సింపుల్గా టెక్స్ట్ టైప్ చేశాను. మరి ఇంత సింపుల్గా మనము టెక్స్ట్ని వెబ్సైట్లో పెట్టాలంటే జస్ట్ ఈ టెక్స్ట్ని యాజ్ టీస్గా ఇదే పేజ్ని మనం అట్లాగే పెట్టేస్తే ఇట్లాగే కనిపిస్తుంది. దీంట్లో పెద్ద డిఫరెన్స్ అనేటువంటి కనిపించవు. కానీ ఇప్పుడు నా సిస్టంలో ఈ ఫాంట్ ఉంది కదా, ఈ ఫాంట్ నా సిస్టంలో ఉంది. ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ ఫాంట్ మార్చుకుంటాను అంటే నేను ఇక్కడ ఫాంట్ని మార్చేసి దాని సైజు పెంచేసి ఇట్లా వేరు ఫాంట్ పెట్టుకుంటే నాకు కనిపిస్తుంది కానీ వేరే వాళ్ళకి అలా కనిపించదు. అంటే అర్థం ఏంటి, మనం ఏ సెట్టింగ్స్ అయితే మనం ఇక్కడ కనిపించాలని మనం తయారు చేసుకుంటున్నాం అది అందరికీ కనిపించాలంటే అది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది ఏ స్టైల్లో ఉంది, అది దాన్ని ఎలా చూపించాలి అనేటువంటిది. అయితే ఇదేమో సింపుల్ టెక్స్ట్. దీంట్లో అన్ని టెక్స్ట్ సేమ్ వచ్చింది చూడండి. ఇది పైన హెడ్డింగ్ అనుకున్నాను, ఇది పెద్దగా రావాలి, కొంచెం బోల్డ్గా రావాలి అని అనుకున్నాం. ఈ కిందిదేమో టెక్స్ట్ మామూలుగా రావాలనుకున్నాను. కానీ ఇక్కడ మనకు నోట్ ప్యాడ్ కాబట్టి ఇందులో మనం ఇంతకంటే ఎక్కువ చూపించలేము. దీన్ని వేరేగా చూపించలేము. మనం ఒకవేళ పెద్దగా చేస్తే అంటే ఫాంట్ని పెద్ద చేస్తే ఇందులో అన్ని పెద్దగా అయిపోతాయి. అంతేగాని మనం విడివిడిగా దాన్ని మార్చడానికి అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు నేను ఇదే టెక్స్ట్ని నా వెబ్సైట్లో నేను ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను. ప్రజెంట్ చేసేటప్పుడు ఇది హెడ్డింగ్ అని అనుకోవాలి. ఇది హెడ్డింగ్ కాబట్టి ఇది బోల్డ్గా రావాలి. తర్వాత ఇది మామూలు సబ్ హెడ్డింగ్ కాబట్టి దీనికి సంబంధించి టెక్స్ట్ కొంచెం ఇటాలిక్లో రావాలి. ఇట్లా మనం ఏదైనా డిసైడ్ అయిన తర్వాత దీన్ని వెబ్ పేజ్ లాగా తయారు చేసి మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన వాళ్ళందరికీ కూడా మనం ఎలాగ అనుకున్నామో అలాగే కనిపిస్తుంది. మరి ఇలా కనిపించాలని అంటే వాళ్ళు ఓపెన్ చేసేటువంటి బ్రౌజర్ ఏదైతే ఉంటుంది, బ్రౌజర్ అంటే ఇప్పుడు మనకు డిఫరెంట్ బ్రౌజర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎడ్జ్ ఉంది, క్రోమ్ ఉంది, అట్లాగే బ్రేవ్ ఉంది, ఒపేరా ఉంటుంది. ఇట్లా రకరకాల వెబ్ బ్రౌజర్స్. అన్నిటికంటే ముందు స్టార్టింగ్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని ఉండేది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని మైక్రోసాఫ్ట్ వాళ్ళది. తర్వాత క్రోమ్ కూడా వచ్చింది. అంటే నెట్స్కేప్ అని కూడా ఉండేది. ఇలా రకరకాల వెబ్ బ్రౌజర్స్ ఉండేవి. అంటే మనం ఈ వెబ్ పేజ్లను ఓపెన్ చేయడానికి వెబ్ బ్రౌజర్స్ కావాలి. ఇప్పుడు మన మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేస్తాం, క్రోమ్లోనే వెబ్ పేజెస్ అన్నీ ఓపెన్ అవుతుంటాయి, లేదా ఎడ్జ్లో లేదా ఒపేరాలో. అంటే ఆ సాఫ్ట్వేర్ లోపల అంటే క్రోమ్ కానీ ఎడ్జ్ కానీ ఒపేరా కానీ అవి అర్థం చేసుకునే విధంగా మనం ఒక కోడ్ని తయారు చేసి ఆ కోడ్ని మనం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ ఆ బ్రౌజర్లో ఏ కంప్యూటర్ నుంచి ఏ మొబైల్ నుంచి ఓపెన్ చేసినా కూడా మనం ఎలా అనుకుంటున్నామో అలాగే కనిపిస్తుంది. ఈ విధంగా కామన్గా అందరు కలిసి ఒక లాంగ్వేజ్ని తయారు చేయాలనుకున్నప్పుడు టిమ్ బెర్నర్స్-లీ అనే అతను 1993లో HTML అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మీకున్నటువంటి సిలబస్లో ఒకసారి చూస్తే HTML ఇంట్రడక్షన్ టు HTMLలో దీంట్లో సెర్చ్ ఇంజన్ గురించి ఉంది, ఇక్కడ బ్రౌజర్ గురించి రకరకాల బ్రౌజర్స్, ఏ బ్రౌజర్ ఎంతమంది వాడుతున్నారు అనేటువంటిది ఉంది. తర్వాత HTML ఎలా సృష్టించాలనేటువంటిది ఉంది. జస్ట్ సిలబస్ చెప్తున్నాను. తర్వాత HTML అంటే ఏంటి, తర్వాత ఈ బ్రౌజర్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి కొన్ని బ్రౌజర్స్ కానీ అన్నాడు. తర్వాత టిమ్ బెర్నర్స్-లీ ఎవరు అనేటువంటి బ్రిటిష్ కంప్యూటర్ శాస్త్రవేత్త. తర్వాత ట్యాగ్స్ అంటే ఏంటి, ఈ ట్యాగ్లో ఉపయోగం, ఒక్కొక్క ట్యాగ్ యొక్క ఉపయోగం ఏంటి అనేటువంటిది, హెడ్, బాడీ, మెటా, తర్వాత మెయిన్ బాడీలో ఉండేటువంటివి ఏమి ఉంటాయి, హైపర్ లింక్స్ అంటే ఏంటి, రిలేటివ్ పాత్ అంటే ఏంటి, అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటి, అంటే జనరల్ ఇప్పుడు మీకున్న సబ్జెక్ట్లో ఇప్పుడు మీకున్నవి టార్గెట్ అట్రిబ్యూట్స్ ఏంటి, తర్వాత హైపర్ లింక్లో సింటాక్స్ ఎలా ఉంటుంది, తర్వాత ఇమేజెస్ ట్యాగ్ ఏంటి, తర్వాత లిస్టులు, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, ఇవన్నీ మీకున్నటువంటివి, డిస్క్రిప్షన్ లిస్ట్, ఇంకా డాక్ టైప్. ఈ విధంగా వెబ్సైట్కి సంబంధించి వెబ్ పేజెస్ సంబంధించింది. తర్వాత బ్రౌజర్కి సంబంధించి రకరకాల బ్రౌజర్స్ సంబంధించినటువంటిది కూడా ఈ చాప్టర్లో ఉంది. ఫస్ట్ చాప్టర్లో మీకు ఉంది.
అయితే దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా, అంటే మనం వెబ్సైట్స్ని మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటున్నామో, వెబ్ పేజ్ క్రియేట్ చేసుకుంటున్నామో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు. నేను దీన్ని లైవ్గా మీకు wt3.org వాళ్ళ వెబ్సైట్లో, అంటే మనకి ఇక్కడ HTML సంబంధించి ట్యూటోరియల్స్ ఉంటాయి, W3 స్కూల్స్ అనేటువంటి వాళ్ళది. దాంట్లో మనం ఇక్కడ లైవ్ అప్పటిదప్పుడే టైప్ చేసి కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మీకు చేస్తూ చూపిస్తాను ఎగ్జాంపుల్స్ మీకు. ఈ విధంగా చాప్టర్ 1లో మనం HTML గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా HTML మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంప్యూటర్లో ఒక వ్యక్తి యొక్క కంప్యూటర్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టెక్స్ట్, ఒక వ్యక్తి యొక్క కంప్యూటర్లో ఉన్నటువంటి టెక్స్ట్ అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే రెండో కంప్యూటర్లో, ఈ రైట్ సైడ్ ఉంది, రెండో కంప్యూటర్లో సేమ్ అలాగా కనిపించాలి. నేను ఇక్కడ ఎలాగ అనుకున్నానో ఇక్కడ అలాగే కనిపించాలి. ఇప్పుడు వీళ్ళు రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కంప్యూటర్లో లేదా మొబైల్లో ఓపెన్ చేశారు అనుకుందాం. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు నేను వెబ్సైట్లో పెట్టినటువంటి టెక్స్ట్, అంటే నేను అప్లోడ్ చేసినటువంటి టెక్స్ట్, ఇది వాళ్ళకి కనిపించేటువంటి టెక్స్ట్. ఇప్పుడు వీళ్ళు వెబ్సైట్లో రకరకాలుగా, అంటే మొబైల్లో ఓపెన్ చేయొచ్చు, లేకుంటే వాళ్ళ కంప్యూటర్లో ఓపెన్ చేయొచ్చు, మ్యాక్లో ఓపెన్ చేయొచ్చు, విండోస్లో ఓపెన్ చేయొచ్చు, దేంట్లో ఓపెన్ చేసినా కానీ మనకు అదే విధంగా కనిపించాలి. ఇప్పుడు వీళ్ళు ఓపెన్ చేసేటువంటి బ్రౌజర్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళు క్రోమ్లో ఓపెన్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను తయారు చేసినప్పుడు నేను ఇక్కడ ఎడ్జ్లో చూశాను. అంటే ఎడ్జ్ కానీ క్రోమ్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. అంటే ఎలా, ఇప్పుడు నేను పంపించేటప్పుడు వెల్కమ్ టు మై వెబ్సైట్ అని ఉన్నది కదా, దీన్ని నేను హెడర్ అని పెట్టుకుంటాను. అంటే హెడర్ అని డిఫైన్ చేశాను అనుకోండి, ఇది హెడర్ అనుకోండి అని చెప్తాను. దీన్ని వెల్కమ్ టు మై వెబ్సైట్ అనేటువంటి దాన్ని హెడర్ అనుకోమని చెప్తే వాళ్ళకు ఏ బ్రౌజర్లో ఓపెన్ చేసినా కూడా అది హెడర్ లాగానే కనిపిస్తుంది. హెడర్ అంటే హెడర్ కొన్ని లక్షణాలు ఉంటాయి. హెడర్ 1, 2, 3, 4 అని, అంటే హెడర్ 1 అంటే పెద్దగా అక్షరాలు వస్తాయి. ఇక్కడ మనం ఇందాక వెబ్సైట్ చూసాం కదా, దీంట్లో ఇది హెడర్ 1 ఉంది, సుజీ స్మార్ట్ సొల్యూషన్స్ అనేది. ఇక్కడ కింద ఈ టెక్స్ట్ ఉంది చూడండి, ఇది హెడర్ 3 ఉంది. అంటే హెడర్ 1, 2, 3 అంటే టెక్స్ట్ సైజ్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇది హెడర్ 1 ఉంది, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది హెడర్ 1 ఉంది, ఇది హెడర్ 3 ఉంది, ఇది మామూలు టెక్స్ట్ ఉంది. ఇట్లా డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ స్టైల్స్లో మనం హెడర్ అని అనుకోమంటే, నా కంప్యూటర్లో నేను తయారు చేసేటప్పుడు ఇది హెడర్ అనుకోమని చెప్పి నేను తయారు చేశాను కాబట్టి ఎవరి కంప్యూటర్లో ఎక్కడ ఓపెన్ చేసినా ఇది హెడర్ లాగానే కనిపిస్తుంది. అంటే నేను యాక్చువల్గా HTML ట్యాగ్స్ చెప్పట్లేదు, జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. నెక్స్ట్ ఇది నేను పారా అనుకొని చెప్తాను, పారాగ్రాఫ్ అనుకోమని నేను ఇది డిఫైన్ చేస్తాను. కాబట్టి ఎవరి బ్రౌజర్లో ఓపెన్ చేసినా కూడా ఇది పారాగ్రాఫ్ లాగానే కనిపిస్తుంది. అంటే హెడర్ అంటే ఎలా కనిపించాలి, పారాగ్రాఫ్ అంటే ఎలా కనిపించాలి, ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ సెటప్ చేసి ఉంటాయి. అంటే క్రోమ్ బ్రౌజర్ కానీ ఎడ్జ్ బ్రౌజర్స్ కానీ అందరికీ కామన్గా ప్రపంచం మొత్తంలో అందరూ కూడా అదే రూల్స్ ఫాలో అవుతారు. ఎక్కడైనా సరే ఇది హెడర్ అని చెప్పగానే హెడర్కి సంబంధించి ఎలా కనిపించాలి, హెడర్ 1 అంటే ఎలా ఉండాలి అనేటువంటిది డిఫైన్ చేసి ఉంటుంది. కాబట్టి ఎవరి కంప్యూటర్లో చూసినా కూడా హెడర్ అలాగే కనిపిస్తుంది. అట్లాగే పారాగ్రాఫ్ ఎలా ఉండాలని చెప్పామో అదే ఎవరి కంప్యూటర్లో చూసినా కూడా పారాగ్రాఫ్ అలాగే ఉంటుంది. అట్లాగే ఇంకా డిఫరెంట్, ఇప్పుడు హెడర్ 1 అనుకోండి, అంటే 1 అంటే పెద్ద హెడర్ వస్తుంది. నెక్స్ట్ హెడర్ 2 అని ఇచ్చాను అనుకోండి, ఇంకొక టెక్స్ట్కి నేను హెడర్ 2 అని ఇచ్చాను అనుకోండి. హెడర్ 2 అంటే దీనికంటే కొంచెం చిన్నది. ఇక్కడ నేను ఇక్కడ టైప్ చేశాను మై హెడర్ అని, లేకుంటే ఇక్కడ హలో ఫ్రెండ్స్ అని రాశాను, ఇది హెడర్ 2 అని ఇచ్చాను. ఈ హెడర్ 2 అని ఇచ్చాను కాబట్టి వాళ్ళకు లోడ్ అయ్యేటప్పుడు కూడా అది హెడర్ 2 లాగా లోడ్ అవుతుంది. అంటే హెడర్ 2కి ఏ లక్షణాలు ఉంటాయి, ఎంత హైట్ ఉండాలి, ఎంత సైజ్ ఉండాలి, ఎంత బోల్డ్ ఉండాలా, ఇటాలిక్ ఉండాలా, అవన్నీ మనం డిఫైన్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ మళ్ళీ వాళ్ళ అదే విధంగా కనిపిస్తుంది. అంటే కంటెంట్ అదే పెడుతున్నాం, వెల్కమ్ టు మై వెబ్సైట్ అనేది ఇందులో ఉంటుంది. కాకపోతే దాన్ని ఎలా చూపించాలనేటువంటి దానికి మనం కొన్ని ట్యాగ్స్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు దీనికి హెడర్ 1 అనే ట్యాగ్ ఇచ్చాను కాబట్టి ఇది హెడర్ 1 లాగానే వాళ్ళకి కనిపిస్తుంది. నేను హెడర్ 2 అని దీనికి ఇచ్చాను కాబట్టి ఇది హెడర్ 2 లాగా కనిపిస్తుంది. నేను పారాగ్రాఫ్ అని దీనికి ఇచ్చాను కాబట్టి ఇది పారాగ్రాఫ్ లాగా కనిపిస్తుంది. అంటే అవతల వాళ్ళు మన వెబ్సైట్ని చూసేటప్పుడు, మనం తయారు చేసినటువంటి వెబ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసినటువంటి దాన్ని చూసేటప్పుడు మనం ఎలా అనుకొని తయారు చేస్తున్నామో అలాగే చూపించాలనుకుంటే కొన్ని రూల్స్ పెట్టుకున్నాం అన్నట్టు. అది అన్ని బ్రౌజర్లు ఫాలో అవుతాయి. అంటే నేను ఇక్కడ తయారు చేసినప్పుడు నేను ఎడ్జ్ బ్రౌజర్లో చూడవచ్చు, అక్కడ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు క్రోమ్లో చూడవచ్చు. ఎక్కడ చూసినా సరే ఎడ్జ్కి క్రోమ్కి రెండు కూడా HTML 1, 4, 5 ఏది ఫాలో అవుతున్నారు, వాళ్ళు దేనికి అప్డేట్ అయి ఉన్నారు.
ఇప్పుడు ప్రెసెంట్ అన్ని బ్రౌజర్స్ కూడా HTML5 సపోర్ట్ చేస్తాయి. అంటే అర్థం ఏంటి, HTML5 కోసం తయారు చేసినటువంటి వెబ్సైట్ డిజైన్ ఏదైతే ఉంటుందో అది అన్ని బ్రౌజర్లో కూడా పనిచేస్తుంది. కాబట్టి ఆ ట్యాగ్స్ నేను ఏదైతే ట్యాగ్ అనుకున్నానో ఆ ట్యాగ్ అన్నిట్లలో పనిచేస్తుంది కాబట్టి అన్నిట్లో అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా HTML అంటే మనం ఎలా తయారు చేసుకున్నామో అదే విధంగా అవతల వాళ్ళకు కనిపించాలి అనుకున్నప్పుడు ఈ టెక్స్ట్ని హెడర్ అనుకోమని చెప్తున్నాం, ఈ టెక్స్ట్ని హెడర్ 2 అనుకోమంటున్నాం, దీన్ని పారాగ్రాఫ్ అనుకోమంటున్నాం. ఇలా మనం ఏదైతే ఎలా చెప్తున్నామో హెడర్ అనేటువంటిది ఇది ఉండాలని చెప్పినప్పుడు అవతల వాళ్ళకు అదే విధంగా కనిపించడానికి, అంటే ఇప్పుడు ఇది వాళ్ళు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశారు అనుకోండి, ఇక్కడ నేను ఎడ్జ్లో ఓపెన్ చేశాను అనుకోండి, ఎందులో ఓపెన్ చేసినా కానీ సేమ్ ఒకేలా ఉండాలంటే వీళ్ళంతా బ్రౌజర్స్ అంతా కూడా కామన్గా అనుకొని అందరు కూడా కలిసి ఈ రూల్స్ అంటే హెడర్ అంటే ఇలా అందరం ఇలా చూపించాలి, హెడర్ 2 అంటే అందరం ఇలా చూపించాలి, పారాగ్రాఫ్ అంటే అందరు ఇలా చూపించాలి అనేటువంటిది ఒకటి డిసైడ్ అయి ఉంటారు. వాళ్ళ బ్రౌజర్ని వాళ్ళు ఆ విధంగా అప్డేట్ చేసుకొని ఉంటారు. కాబట్టి HTML సంబంధించి ఎవరైనా సరే ఒక వెబ్ పేజ్ తయారు చేసి వెబ్సైట్లో పెట్టి ఇది హెడర్ 1 అని అంటే ప్రపంచంలో ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఎంతమంది ఆ ఇంటర్నెట్ ఓపెన్ చేస్తారో అంతమందిలో వాడుతున్నటువంటి బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రౌజర్స్ అన్నీ కూడా దానికి సపోర్టెడ్ బ్రౌజర్స్ అన్నీ కూడా అదే విధంగా చూపిస్తాయి. అంటే నేను HTML 4.1 వాడితే 4.5 లేదా 5 వాడితే HTML5 వాడుతున్నట్లయితే HTML5 సపోర్ట్ చేసేటువంటి బ్రౌజర్లు అన్నీ కూడా అలాగే చూపిస్తాయి. అంటే టెక్స్ట్ నేను తయారు చేశాను, ఇమేజెస్ తయారు చేశాను, అవన్నీ వెబ్సైట్లో పెడుతున్నాను, పెట్టే టైంలో అవతల వాళ్ళకి ఎలా కనిపించాలి అని అనుకుంటున్నానో అదేవిధంగా కనిపిస్తేనే మనం అనుకున్నది కరెక్ట్గా రీచ్ అవుతుంది. కాబట్టి అలా కనిపించాలని అంటే బ్రౌజర్స్ అందరూ కామన్గా ఒక పర్టికులర్ రూల్స్ని ఫాలో అయితే ఆ రూల్స్ మనకు ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం అన్నట్టు. అంటే హెడర్ 1 అనేటువంటిది నేను ఇస్తే అన్ని బ్రౌజర్స్లో హెడర్ 1 ఇలాగే కనిపించాలి, పెద్దగా కనిపించాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఇది హెడర్ 1 అని ఇచ్చాను కాబట్టి ఎవరు ఓపెన్ చేసినా ఇలాగే కనిపిస్తుంది అది. తర్వాత బ్రౌజర్లో అంటే మొబైల్లో ఓపెన్ చేస్తే ఎలా కనిపించాలి, డెస్క్టాప్ అయితే ఎలా కనిపించాలనేటువంటిది కూడా మనం చాప్టర్ 3లో వస్తుంది, CSS అంటాం దాన్ని, అది డిఫైన్ చేస్తాం. కానీ ఓవరాల్గా HTML అనేటువంటిది ఏంటంటే మన వెబ్సైట్ని మనం తయారు చేసినప్పుడు ఎలాగైతే మనకు కనిపిస్తుందో అలాగే అందరికీ కనిపించాలని అంటే మనం వాటికి కొన్ని రూల్స్ సెట్ చేసుకున్నాం అన్నట్టు. దాన్ని టిమ్ బెర్నర్స్ లీ అనే అతను ఏం చేశాడు, కంప్యూటర్ సైంటిస్ట్, తాను ఒక లాంగ్వేజ్ని తయారు చేశాడు. దాన్ని మనం HTML అన్నాం. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదైనా ఒక కంటెంట్ని మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఈ HTML అనేటువంటి లాంగ్వేజ్ మనం నేర్చుకుంటే ఈజీగా ప్రజెంట్ చేయొచ్చు, అందరికీ ఒకే రకంగా అనిపించే విధంగా కూడా చేయొచ్చు. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, HT అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఫస్ట్ ప్రధానంగా వెబ్సైట్స్లో అంతా కూడా టెక్స్టే ఉండేది కాబట్టి HTML అనేటువంటి పదం వచ్చింది. హైపర్ టెక్స్ట్ మార్కప్ అంటే టెక్స్ట్ని ఎలా చూపించాలి అనేటువంటి దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది కాబట్టి అది అలాగే ఉంది. తర్వాత ఈ HTML వర్షన్స్ వచ్చాయి 4, 5, ఇప్పుడు ప్రెజెంట్ 5 అనేటువంటిది నడుస్తుంది. దీంట్లో చాలా చేంజెస్ అనేది వచ్చేసి ఈజీగా కంటెంట్ అంటే ఓన్లీ టెక్స్ట్ కాకుండా మనం ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ రకరకాల యానిమేషన్స్ కానీ అన్నీ కూడా మనం సింపుల్గా ఈజీగా తయారు చేసుకొని మనం ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంది. అది HTML లాంగ్వేజ్లో వాడేటువంటి వాటిని అప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను అనుకున్నది తయారు చేసింది ఇది, వేరే వాళ్ళు ఓపెన్ చేసింది ఇది. ఇప్పుడు ఇందులో నేను హెడర్ 1 అని చెప్పాను కదా, హెడర్ 1, ఈ హెడర్ 1 అనేటువంటిది వెబ్సైట్ యొక్క హెడర్ని చూపించేటువంటి ఒక ట్యాగ్ అనుకోండి, దీన్ని మనం ట్యాగ్ అంటాం. ఇది హెడర్ 2 అనేది ఒక ట్యాగ్, పారాగ్రాఫ్ అనేటువంటిది ఒక ట్యాగ్. ఇట్లా హెడర్ 1, హెడర్ 2, పారాగ్రాఫ్ ఈ విధంగా నేను ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అది హెడర్ 1 అనేది ఏదైతే ఉందో అదంతా నేను ఎట్లా హెడర్ 1 అనేది ఎట్లా డిఫైన్ చేస్తానో అందరికీ అలా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ హెడర్ 1 అని స్టార్ట్ చేశాను, తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఇచ్చాను, తర్వాత హెడర్ 2 అని ఇచ్చాను. అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తాను అంటే హెడర్ 1 అనేది క్లోజ్ చేస్తాను. ఇక్కడ నేను హెడర్ 1 క్లోజ్, ఇది ఓపెన్ అయింది. ఇక్కడ జస్ట్ మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇది ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ హెడర్ 2 ఓపెన్ అయింది, తర్వాత హెడర్ 2 క్లోజ్ అవుతుంది. ఇక్కడ తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఎందుకు డిఫైన్ చేస్తున్నాం ఇది అని అంటే ఇప్పుడు దీని లోపల ఏది రాసినా కానీ వాళ్ళకు అదే విధంగా కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సేమ్ ఇదే నేను టెక్స్ట్ తీసుకుంటున్నాను,
ఇక్కడ హెడర్ 1 ఓపెన్ అయింది అని చెప్పి నేను వెల్కమ్ టు మై వెబ్సైట్ అని ఇచ్చాను. ఇందులో ఇంకా నేను వేరే ఏమైనా టైప్ చేశాను అనుకోండి, ఇందులో ఉన్నటువంటి టెక్స్ట్ మొత్తం అదే విధంగా కనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఆ హెడర్ 1 అనేది క్లోజ్ కాలేదు కదా, ఓపెన్ అయింది కానీ క్లోజ్ కాలేదు కాబట్టి దీని లోపల ఉన్నదంతా హెడర్ 1 లాగానే కనిపిస్తుంది. హెడర్ 2 అనేది ఓపెన్ చేశాను, హలో ఫ్రెండ్స్ అని. ఇక్కడ నేను ఇంకా వేరే ఏమైనా టైప్ చేశాను అనుకోండి, ఆ టైప్ చేసింది సేమ్ అవతలి వాళ్ళకు కూడా హెడర్ 2 అలాగే కనిపిస్తుంది. ఎందుకు హెడర్ 2లోనే కనిపిస్తుంది అంటే హెడర్ ఓపెన్ చేశాం కానీ క్లోజ్ చేయలేదు. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, తర్వాత మనం ట్యాగ్స్ ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ ఓపెన్ చేశాను, దాని మధ్యలో ఉన్నదంతా కూడా పారాగ్రాఫ్ లాగానే కనిపిస్తుంది. అంటే హెడర్ 1 అనేది ఎలా కనిపించాలనేది ముందే మనం డిఫైన్ చేసుకొని ఉంటాం. హెడర్ 1 అంటే ఇంత ఫాంట్ సైజ్ ఇంత ఉండాలి, కలర్ ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ వెబ్సైట్ చూడండి, దీంట్లో హెడర్ 1 ఎలా డిఫైన్ అయి ఉందో చూడండి, రెడ్ కలర్లో ఉంది, బోల్డ్గా ఉంది, స్పెషల్ ఫాంట్ ఉంది. ఇప్పుడు ఇందులో హెడర్ 1 చూడండి, ఇది సేమ్, ఇవి రెండు ఒకేలాగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మనం డిఫరెంట్ వెబ్సైట్ చూస్తే, ఇప్పుడు ఈ వెబ్సైట్ చూడండి, రకరకాల వెబ్సైట్లు, ఇప్పుడు W3 స్కూల్స్ అనేటువంటి వెబ్సైట్ చూస్తే ఇక్కడ హెడర్ అనేటువంటిది ఇక్కడ వాడారు చూడండి, హెడర్ 1 అనేటువంటిది ఇక్కడ వచ్చింది. అట్లా ఇప్పుడు డిఫరెంట్ మెనూస్ ఉన్నాయి. అంటే వెబ్సైట్స్ మనం తయారు చేసే టైంలో మనం ఎలా అనుకుంటున్నామో, ఇది హెడర్ అనుకుంటే ఆ హెడర్ మధ్యలో ఉన్నటువంటి అన్నీ కూడా అలాగే కనిపిస్తాయి. పారాగ్రాఫ్ అనుకుంటే అవి పారాగ్రాఫ్లో, ఇప్పుడు ఇది కోడ్ అనుకున్నారు కాబట్టి కోడ్ లాగా కనిపిస్తుంది ఈ మధ్యలో ఉన్నటువంటి బాక్స్లో ఉన్నదంతా. ఇలా మనం డిఫరెంట్ వెబ్సైట్స్ తయారు చేసేటప్పుడు మన అవసరాన్ని బట్టి ఏం చేస్తామంటే ఒక టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ దాన్ని మనం ప్రజెంట్ చేసే టైంలో అది ఎలా ఉండాలి, ఎలా ఉండాలని చెప్పాలంటే దాన్ని ట్యాగ్స్లలో బంధించి పెడతాం. అంటే హెడర్ 1 అనే ట్యాగ్లో ఓపెన్ చేసి దానిలో మనం ఏం టైప్ చేస్తామో అది మొత్తం అలాగే కనిపిస్తుంది. హెడర్ 1 క్లోజ్ చేసే వరకు అలాగే కనిపిస్తుంది. అంటే వెబ్ పేజెస్ తయారు చేసిన టైంలో మనం ఇవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఏ పేజీలో ఏ కంటెంట్ని మనం ఎలా చూపించాలి, హెడర్గా ఏది చూపించాలి, పారాగ్రాఫ్గా ఏది చూపించాలి, మళ్ళీ సబ్ హెడర్గా ఏది చూపించాలి, తర్వాత ఫుటర్గా ఏది పెట్టాలి, లిస్టులు ఎలా చూపించాలి, ఇవన్నీ మనం ముందే డిసైడ్ అయిపోయి దాన్ని ఒక వెబ్ పేజ్ అనేటువంటి తయారు చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, నేను సింపుల్ ఒక వెబ్ పేజ్ తయారు చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అంటే హెడర్స్ నేను ఎలా వాడుతున్నాను అనేటువంటిది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇది మామూలుగా టెక్స్ట్ ఎడిటరే, కాకపోతే ఇందులో HTML అవన్నీ సపోర్ట్ చేస్తుంది. HTML అవన్నీ సపోర్ట్ చేసేటువంటి ఒక టెక్స్ట్ ఎడిటర్, ఎడిట్ ప్లస్ అనేటువంటిది. ఇప్పుడు ఇందులో మీరు గమనిస్తే, దీంట్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ నేను ఇది జూమ్ చేస్తాను చూడండి. HTML అనేటువంటిది సింపుల్గా ఎలా ఉంటుంది అనేటువంటిది. ఇది ఫస్ట్ డాక్ టైప్ HTML అని ఇచ్చాం. అంటే వెబ్సైట్ ప్రపంచంలో ఎవరు ఓపెన్ చేసినా కానీ ఈ డాక్యుమెంట్ HTML డాక్యుమెంట్ అని తెలియాలి ఆ బ్రౌజర్కి. అంటే మనం క్రోమ్లో ఓపెన్ చేస్తే క్రోమ్, ఓపెరా అయితే ఓపెరా, దేంట్లో ఓపెన్ చేస్తామో వాళ్ళకు ఫస్ట్ ట్యాగ్ ఇది మనం వాడాల్సినటువంటి ఫస్ట్ ట్యాగ్ ఏంటంటే డాక్ టైప్ HTML. అంటే నేను తయారు చేసినటువంటి ఈ పేజ్ HTML పేజ్ అని చెప్తున్నాం మనం, కాబట్టి అది అర్థం చేసుకుంటుంది ఫస్ట్ HTML అనేటువంటిది. తర్వాత ఇంకా అడిషనల్గా HTML లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని పెట్టాను, అంటే ఈ వెబ్సైట్ ఇంగ్లీష్లో కనిపిస్తుంది అని మనం డిఫైన్ చేస్తున్నాం. ఇవి జనరల్ కామన్గా ఉండేటువంటి. ఇవి కాకుండా మనం మిగతావి చూడండి, మీరు ఒకసారి మిగతా వాటిని చూడండి. ఇక్కడ ఇది హెడర్ అని ఉంది కదా, హెడ్ అని ఉంది చూడండి, ఇది హెడ్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా హెడ్లోకి వస్తాయి, ఇవన్నీ మధ్యలో ఉన్నవన్నీ హెడ్లోకి వస్తాయి. తర్వాత చూడండి, ఇక్కడ బాడీ అనేది ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఇక్కడ మనం మధ్యలో ఏం టైప్ చేస్తామో ఇది మొత్తం సేమ్ ఇందులోనే, అంటే ఇందులో టైప్ చేసేదంతా ఇది బాడీ లాగా తీసుకుంటుంది. ఈ మొత్తం కలిసి ఎందులో ఉంది, HTMLలో ఉంది. నేను సింపుల్గా ఇంకొకటి ఖాళీ తీసుకొని చూపిస్తాను. జస్ట్ ఇది డిలీట్ చేస్తున్నాను మీకు ఐడియా కోసం. మళ్ళీ టైప్ చేస్తాను చూడండి. అంటే మనం వెబ్సైట్ స్టార్ట్ చేసే ముందు ఇది డాక్ టైప్ HTML అని చెప్పాం కదా, ఇట్లా చెప్పిన తర్వాత ఫస్ట్ ట్యాగ్ మనం జనరల్గా చేయాల్సింది ఏంటంటే HTML ట్యాగ్ అనేది ఓపెన్ చేశాను చూడండి. ఇది మీకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా ఈజీగా ఉంటుంది HTML అనేటువంటి లాంగ్వేజ్, చాలా ఈజీ లాంగ్వేజ్. ఎందుకంటే అందరూ వెబ్సైట్స్ తయారు చేసుకోవాలి కాబట్టి దీన్ని చాలా ఈజీగా ఉండేలాగా తయారు చేశారు. ఎవరైనా కూడా మనం చిన్నపిల్లలు కూడా ఈజీగా మనం దీన్ని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. HTML అనేటువంటిది స్టార్టింగ్ అంటే అర్థం ఏంటి, నేను HTML అనేటువంటి దాంట్లో నేను రాసేదంతా కూడా HTML సంబంధించిన రూల్స్ని ఫాలో కావాలి. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ సంబంధించిన రూల్స్ ఏవైతే సెట్ చేసుకున్నామో
ఆ రూల్స్ ఫాలో అవుతుంది ఈ తర్వాత దీని తర్వాత వచ్చేటువంటి టెక్స్ట్ అంతా అని అర్థం అన్నట్టు. తర్వాత HTML స్టార్ట్ చేసాం కదా, స్టార్ట్ చేసిన తర్వాత ఈ మధ్యలో మనం HTML అనేటువంటి దీన్ని ట్యాగ్ని ఎలా చూపిస్తాం, ఈ లెస్ దాన్ సింబల్ గ్రేటర్ దాన్ సింబల్ మధ్యలో మనం రాస్తాం, దీన్ని ఒక ట్యాగ్ అంటాం, ఇది HTML ట్యాగ్. ఈ HTML ట్యాగ్ మధ్యలో మనం ఏది టైప్ చేసినా, అంటే ఇప్పుడు దీని తర్వాత టైప్ చేసేదంతా కూడా HTML కిందికి వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది, మనం HTML ట్యాగ్ని క్లోజ్ చేసే వరకు. క్లోజ్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ లెస్ దాన్ సింబల్ ఇచ్చేసి బ్యాక్ స్లాష్ ఇచ్చేసి HTML అని ఇస్తాను. ఇక్కడ ఇది క్లోజ్ అయిపోయింది. చూడండి, ఇవి గుర్తుంచుకోవాలి మనం, ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం. ఇక్కడ నేను ఓపెన్ చేశాను, చూడండి ఇక్కడ క్లోజ్ చేశాను, కింద ఇక్కడ క్లోజ్ చేశాను, ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. అంటే అర్థం ఏంటి, వెబ్ బ్రౌజర్ అంటే మనం క్రోమ్ కానీ ఎడ్జ్ కానీ ఒపేరా కానీ ఓపెన్ చేసినప్పుడు, ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఈ మధ్యలో ఉన్నదంతా HTML లాంగ్వేజ్ రూల్స్ని ఫాలో అవుతుంది అనేది అర్థం చేసుకుంటుంది. ఇది ట్యాగ్, HTML ట్యాగ్, ఫస్ట్ ట్యాగ్. అంటే బేసిక్గా ఒక వెబ్ పేజ్ తయారు చేసినప్పుడు HTML అనేటువంటి మనం ఉపయోగిస్తే, ఇప్పుడు ఇది కాకుండా కొన్ని డైనమిక్ పేజెస్ ఉంటాయి, PHP కానీ ASP కానీ, అప్పుడు వాళ్ళు ఇక్కడ దాంట్లో కూడా HTML అనేటువంటి ట్యాగ్సే వాడతారు. కాకపోతే అడిషనల్గా సర్వర్లో రన్ అయ్యేటువంటి కోడ్ కొంత రాస్తారు. అది దాని గురించి మనం అడ్వాన్స్ దాంట్లో నేర్చుకుందాం. ఇప్పుడు సింపుల్గా ఒక HTML పేజ్ తయారు చేయాలంటే అది ఏ ట్యాగ్స్ మధ్యలో ఉండాలి, HTML ట్యాగ్స్ మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఈ లోపటిచ్చేటువంటి రూల్స్ అన్నీ కూడా HTML రూల్స్ని ఫాలో అవుతాయి. కాబట్టి నెక్స్ట్ HTML అనేటువంటిది, ఇప్పుడు ఇక్కడ HTML లోపల ఏం చూపించాలనుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం ఇందాక వెబ్సైట్ చూసాం కదా, ఈ వెబ్సైట్లో చూడండి, ఈ వెబ్సైట్లో పైన హెడ్డింగ్ చూపించాం కదా, ఈ హెడ్డింగ్ చూపించాం. ఈ హెడ్డింగ్ అనేటువంటిది మన వెబ్సైట్ లోపల ఇది హెడర్, ఇది మొత్తం హెడర్. దాని కింద ఇక్కడ మెనూ వచ్చింది చూడండి, ఇది మెనూ అంటే మెనూ ఐటమ్స్, ఈ వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయనేటువంటి చూపించేటువంటి ఇది హెడర్. తర్వాత ఇదంతా మెనూ. ఆ తర్వాత ఇక్కడ మనం టేబుల్స్ లాగా చేసుకొని ఆ టేబుల్స్లో ఇటువైపు ఒక బాక్స్, ఇటువైపు ఒక బాక్స్, ఆ తర్వాత కింద ఈ బాక్స్లో మళ్ళీ ఒక ఇమేజ్, ఇక్కడ మళ్ళీ హెడ్డింగ్, చిన్న హెడ్డింగ్, ఇప్పుడు దీనంత పెద్దగా కాకుండా చిన్న హెడ్డింగ్, తర్వాత టెక్స్ట్, ఇట్లా పెట్టుకున్నాం. ఇవన్నీ అయిపోయింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అయిన తర్వాత స్టార్ట్ చేసేది మనం దేంతో స్టార్ట్ చేస్తాం అంటే హెడర్తో స్టార్ట్ చేస్తాం. తర్వాత మెనూ కావాలంటే మెనూ పెట్టుకుంటాం. ఆ తర్వాత ఇదంతా బాడీ లోపలికి వచ్చేస్తుంది. అంటే మన వెబ్సైట్ యొక్క బాడీ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి మనం మళ్ళీ ఫుటర్ పెడతాం. అంటే హెడర్ అంటే పైన హెడ్, ఫుటర్ అంటే ఫుట్, అంటే లాస్ట్కి ఎండ్ అయ్యేటువంటిది. వెబ్ పేజ్ ఎండ్ అయ్యే ముందు మనం చివరన ఫుటర్ పెడతాం. ఇది ఫుటర్ కింద ఉన్నటువంటిది. అంటే దీని స్టైల్ ఫుటర్ స్టైల్లో ఉంటుంది. మధ్యలో ఇదంతా బాడీ. మనం ఇప్పుడు ఈ వెబ్సైట్ చూస్తే ఇది హెడర్. తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఎడ్యుకేషన్ అని ఇక్కడ నుండి మొదలు పెడితే ఇవన్నీ కూడా బాడీ, దీని యొక్క బాడీ. తర్వాత కింద వచ్చేసి ఇది ఫుటర్. అంటే మేజర్గా హెడర్, బాడీ, ఫుటర్ అనేటువంటివి మనకు జనరల్గా ప్రతి దాంట్లో ఉంటాయి. ఈ బాడీ లోపల మళ్ళీ వేరే కూడా వస్తాయి. ఈ హెడర్ లోపల ఇంకా కొన్ని అడిషనల్ ట్యాగ్స్ అన్ని కూడా హెడర్ లోపలనే పెట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా HTML ట్యాగ్ లోపల మనకు మేజర్గా రావాల్సినటువంటివి ట్యాగ్స్ ఏముంటాయంటే హెడర్ అనేటువంటి దాన్ని మనం హెడ్ అనే దాంట్లో చూపిస్తాం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, HTML ట్యాగ్ లోపల ఫస్ట్ ఇక్కడ నేను ఏం రాస్తాను అంటే హెడ్ అని రాస్తాను. చూడండి, హెడ్ అని రాశాను. హెడ్ అని రాసి దిస్ ఈజ్ హెడర్ ఆఫ్ ద పేజ్ అని రాశాను. రాసి ఇప్పుడు దీన్ని నేను క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే ఏ ట్యాగ్ క్లోజ్ చేస్తాం, హెడ్ అని క్లోజ్ చేస్తాం. చూడండి, హెడ్. ఇందాక మనం చూసాం కదా కామన్గా ఉన్నటువంటి ఒక కోడ్లో చూడండి హెడ్ అనేటువంటిది ఉందా, ఇక్కడ సేమ్ అలాగే చేశాను నేను. ఇక్కడ హెడ్ అని చెప్పాను. హెడ్లో మనం ఇంకా ఏం రాయొచ్చు, దిస్ ఈజ్ హెడర్ ఆఫ్ ద పేజ్ అని నేను పెట్టాను కదా. ఇది ఎలా కనిపిస్తుంది అని అంటే ఇప్పుడు ఈ హెడర్ లోపల కూడా మనకు మళ్ళీ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. అంటే ఇది టైటిల్ ఏంటి, ఈ వెబ్సైట్ సంబంధించి ఏమేం సోర్సెస్ వాడుకోవాలి, ఈ వెబ్సైట్ సంబంధించి మనం అడిషనల్గా ఇన్ఫర్మేషన్ వేరే వెబ్సైట్స్ నుంచి ఏదైనా వాడుకుంటే అది ఎలా వాడుకోవాలి, ఎక్కడి నుంచి వాడుకోవాలి అనేటువంటి లింక్స్ అన్ని కూడా మనం హెడర్లో ఇస్తాం అన్నట్టు. అవన్నీ కనిపించవు. జస్ట్ మనకి ఇక్కడ అయితే ఏవైతే మనం టెక్స్ట్ లాగా చూపిస్తామో, టైటిల్ అని అలా చూపిస్తాం, అవి మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, నేను ఇందులో సెకండ్ దాంట్లో చూపిస్తాను. దీంట్లో హెడర్లో ఏమేమి ఉన్నాయి, మెటా ట్యాగ్స్ ఉన్నాయి. మెటా ట్యాగ్స్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్.
అంటే ఈ వెబ్సైట్ సంబంధించి ఎవరు తయారు చేశారు, ఆథర్ ఎవరు, కీవర్డ్స్ ఏంటి, వెబ్సైట్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇవన్నీ మెటా ట్యాగ్స్ అంటాం. ఇది కాకుండా టైటిల్ అనేటువంటిది వచ్చింది చూడండి. ఈ టైటిల్ అనేటువంటిది మన హెడర్లో వెబ్సైట్ పైన వచ్చేటువంటిది, వెబ్సైట్ ఓపెన్ చేయగానే ట్యాబ్ పైన వచ్చేటువంటిది. ఇక్కడ చూడండి, దీంట్లో ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఈ పైన కనిపిస్తుంది చూడండి, సుజీ స్మార్ట్ సొల్యూషన్స్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది టైటిల్, వెబ్సైట్ యొక్క టైటిల్. తర్వాత ఇక్కడ చూడండి HTML ట్యూటోరియల్స్ అని ఇక్కడ కనిపిస్తుంది పైన, ఇది టైటిల్స్. తర్వాత ఇక్కడ ఆల్ స్మార్ట్ ఆర్టికల్స్ అని కనిపిస్తుంది. ఇది వెబ్సైట్ యొక్క టైటిల్. అంటే మనం ఇక్కడ రాసేటువంటిది అక్కడ ఆ ప్లేస్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో చూద్దాం చూడండి. అంటే హెడ్లో ఇవన్నీ రాస్తాం, టైటిల్ రాస్తాం. ఇంకా అడిషనల్గా మనం ఏం చేస్తామంటే ఈ హెడ్ లోపల మనకు కావాల్సినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాం. ఇవి కాకుండా ఇంకా బయట నుంచి ఏమైనా లింక్స్ కావాలంటే, అంటే ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ వేరేది వాడుకుంటే, వేరే వాళ్ళ కోడ్కి సంబంధించినవి ఏమైనా వాడుకుంటే అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాం అన్నట్టు. అంటే నేను ఈ పేజ్లో దీని హెడ్లో పెడుతున్నాం మనం ఏమని, నేను రకరకాల వెబ్ పేజెస్ ఇన్ఫర్మేషన్ సోర్స్ని కూడా నేను వాడుకుంటున్నాను, జావా స్క్రిప్ట్ వాడుకుంటున్నాను, జేకెర్రీ అని, జావా స్క్రిప్ట్ అని, ఇట్లా రకరకాల వాటికి సంబంధించినటువంటి వాటిని నేను వాడుకునేదంతా ఏమేమి వాడుతున్నాను అనేది ఇందులో మెన్షన్ చేస్తాం. అవి మనకు బయటికి కనిపించవు కానీ అది వాడుకుంటుంది, ఇందులోంచి వాడుకుంటుంది. నెక్స్ట్ టైటిల్ అనేటువంటిది ఇక్కడ ట్యాబ్ పైన ఇక్కడ ఇలా టైటిల్ ఎలా ఉంది అక్కడ టైటిల్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ టైటిల్ ఇస్తాను చూడండి. ఈ టైటిల్ ఎక్కడ వస్తుందో చూద్దాం మనం. టైటిల్ ట్యాగ్ కూడా ఏం చేయాలి, ఓపెన్ చేయాలి, మళ్ళీ క్లోజ్ చేయాలి. చూడండి, ఓపెన్ చేయడానికి ఏం చేస్తున్నాం మనం, ఎప్పుడైనా సరే ఓపెన్ చేసినప్పుడు జస్ట్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో ట్యాగ్ ఇస్తున్నాం. క్లోజ్ చేసేటప్పుడు దాని ముందు అడిషనల్గా ఒకటి / అనేటువంటిది ఇస్తున్నాం. ఇది క్లోజ్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్. ఇప్పుడు హెడ్లో నేను టైటిల్ ఇచ్చాను, ఇంకా వేరే ఏమి ఇవ్వలేదు చూడండి. నెక్స్ట్ ఇది హెడ్ అయిపోయింది, ఇది హెడ్ కదా. అయితే ఈ వెబ్ పేజ్ని సేవ్ చేసి చూద్దాం. సేవ్ చేసి చూస్తే అసలు ఎలా కనబడుతుందని చూస్తాను చూడండి. ఇక్కడ నేను ప్రివ్యూ చూపిస్తాను దీన్ని, ఈ వెబ్సైట్ ప్రివ్యూ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇక్కడ ఏం రాలేదు, బ్లాంక్ వచ్చింది. దీన్ని నేను సేవ్ చేసి చూపిస్తాను. అయితే ఒక్కటి మీరు గమనించండి, ఈ వెబ్ పేజ్ ఇప్పుడు బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు ఇలా కనబడుతుంది. ఇక్కడ మీకు చూపించండి, పైన హెడ్డింగ్ దిస్ ఈజ్ హెడర్ ఆఫ్ ద పేజ్ అని వచ్చింది కదా, కానీ ఇక్కడ మనకి ఏం రాలేదు. అయితే యాక్చువల్లీ ఇది ఎందులో పెట్టాం మనం, టైటిల్లో పెట్టింది కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం హెడర్ అనకుండా దీన్ని ఏముందంటే టైటిల్ అని పెడదాం. టైటిల్ ఆఫ్ ద పేజ్ నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. దీన్ని ఏదైనా ఒక పేరుతో సేవ్ చేసుకుందాం. దీనికి పేరు ఇండెక్స్ అని ఇచ్చానంటే ఫస్ట్ దానికి ఇండెక్స్ అని పెట్టుకుంటాం. అంటే హోమ్ పేజ్ని ఇండెక్స్ లేదా డిఫాల్ట్ అయినట్లు పేరు పెట్టుకుంటాం. ఇప్పుడు దిస్ ఈజ్ ద టైటిల్ అని పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నేను చూస్తే ఇప్పుడు ఈ దీన్ని మళ్ళీ ఒకసారి దీన్ని ఏ విధంగా అనిపిస్తుందో చూద్దాం, ప్రివ్యూ చూద్దాం చూడండి. దిస్ ఈజ్ టైటిల్ ఆఫ్ ద పేజ్ అని వచ్చింది. ఇంకా పేజ్లో ఏం రాలేదు, అంటే హెడర్లో మనం టైటిల్ ఇచ్చాం కాబట్టి టైటిల్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ హెడర్ అయిపోయింది కదా, అంటే ఇది మొత్తం HTML హెడర్ అనేటువంటిది. దీన్ని ఇప్పుడు ఈ తయారు చేసుకున్న పేజీని ఎక్కడ ఓపెన్ చేసినా అలాగే కనిపిస్తుంది చూడండి. నేను మీకు శాంపుల్ చూపిస్తాను, క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ పేజ్ ఏదైతే ఉందో దాన్ని క్రోమ్లో ఓపెన్ చేస్తున్నాను చూడండి, మీకే అర్థమవుతుంది. క్రోమ్లో ఓపెన్ చేస్తే చూడండి, క్రోమ్లో ఇక్కడ పైన మీరు గమనించండి, దిస్ ఈజ్ టైటిల్ ఆఫ్ ద పేజ్ అని వచ్చింది. అంతేగాని ఇక్కడ లోపల ఏం రాలేదు, అంతా బ్లాంక్ వచ్చింది, పేజ్ మొత్తం బ్లాంక్ ఉంది. ఎందుకంటే మనం బాడీలో ఇంకా ఏం ఇవ్వలేదు. HTMLలో ఇది HTML అని చెప్పాము, తర్వాత టైటిల్ ఇచ్చాము, తర్వాత దాని లోపల ఇంకేం రాయలే కాబట్టి మనకు బ్లాంక్ పేజ్ కనిపిస్తుంది. ఇది సేమ్ ఇప్పుడు ఈ పేజీని నేను ఒకవేళ ఇంటర్నెట్లో పెడితే అందరికీ ఇలాగే కనిపిస్తుంది. ప్రపంచంలో ఎవరు ఓపెన్ చేసినా కూడా ఇలాగే కనిపిస్తుంది. ఇప్పుడు దీని కోడ్ చూస్తే ఒకసారి వ్యూ పేజెస్ అంటే ఇక్కడ మనకు చూడండి HTML ఉంది, హెడ్ ఉంది, HTML ఉంది, అంతే, వేరే ఏం లేదు. కాబట్టి ఇది సింపుల్గా ఇప్పుడు మనం తయారు చేసాం. నెక్స్ట్ దీన్ని వెబ్ పేజ్ని ఇంకొంచెం యాడ్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఇది జస్ట్ టైటిల్ వచ్చింది కదా, ఇప్పుడు నేను ఇందులో ఏం చేస్తానంటే హెడ్ అయిపోయింది కదా, హెడ్ తర్వాత మనం బాడీ ఇస్తాను చూడండి. ఏదైనా సరే HTML లోపలనే రావాలి, HTML లోపలనే మనం HTML ట్యాగ్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ బాడీ ఇస్తాను చూడండి, బాడీ ఓపెన్ చేశాను, కింద క్లోజ్ చేస్తున్నాను. దీని లోపలనే బాడీ కంటెంట్ ఇవ్వాలి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మధ్యలో. ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తాను. టైప్ చేసే ముందు ఇక్కడ ఈ బాడీలో కూడా మళ్ళీ రకాలు ఇందాక చెప్పాను కదా, హెడర్ 1, హెడర్ 2, హెడర్ 3 అని. ఇక్కడ నేను హెడర్ 1 ఇస్తాను చూడండి, హెడర్ 1 H1, లేదా సింపుల్గా మీరు టైప్ చేస్తాను చూడండి. ఫస్ట్ దిస్ ఈజ్ బాడీ అని టైప్ చేస్తాను. టైప్ చేసి సేవ్ చేసి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎట్లా వస్తుంది అనేది. ఇప్పుడు బ్రౌజర్లో చూడండి,
దిస్ ఈజ్ బాడీ అని వచ్చింది. చూడండి దీని సోర్స్ చూడండి, HTML హెడ్ బాడీ. అంటే HTML లోపల ఇది బాడీగా డిఫైన్ చేసాం మనం కాబట్టి అది బాడీ అందులో ఉన్నది కనిపిస్తుంది. అయితే ఈ బాడీలో కూడా స్టైల్స్ మనం డిఫరెంట్ స్టైల్స్ చెప్పొచ్చు. అది హెడరా, టెక్స్టా, లేకుంటే హెడర్ 1 హెడర్ 2 అనేటువంటిది. కాబట్టి ఇక్కడ నేను ఈ బాడీ లోపల హెడర్ 1 ఇవ్వాలనుకోండి. హెడర్ 1 ఇవ్వాలనుకుంటే నేను ఏం చేస్తానంటే H1 అని ఇస్తాను, ట్యాగ్ H1 అని ఇచ్చేసి ఇది వెబ్సైట్ పేరు రాస్తాను, వెబ్సైట్ నేమ్ రాసి H1 అనేది క్లోజ్ చేస్తున్నాను. సింపుల్, ఇది ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. చూడండి H1 మధ్యలో ఏం రాశాను, వెబ్సైట్ నేమ్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఈ వెబ్ పేజ్ నేను రిఫ్రెష్ చేస్తాను. చూడండి అంటే బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను కదా, రిఫ్రెష్ చేస్తే ఎలా కనబడుతుంది చూడండి. వెబ్సైట్ నేమ్ నేను H1 అని ఇవ్వగానే ఇది ఆటోమేటిక్గా బోల్డ్ అయింది, పెద్దగా అయింది. చూడండి నేను అక్కడ ఏం మార్చలేదు, జస్ట్ H1 అని ఇచ్చాను. కాబట్టి అక్కడ మనకి ఎలా కనిపిస్తుంది, అది బోల్డ్ అయిపోయి పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ట్యాగ్ ఉంది కదా, దానికి S2 అని ఇచ్చి చూద్దాం. చూడండి మీకు అర్థమవుతుంది. S2 దిస్ ఈజ్ ద సెకండ్, లేదా నేను ఇక్కడ రాస్తాను వెల్కమ్ టు మై వెబ్సైట్ అని రాశాను. ఇది క్లోజ్ చేస్తాను. S2 ఎలా క్లోజ్ చేస్తాం, / వాడి ఈ విధంగా H1 S2. ఇప్పుడు సేవ్ చేసి మీకు బ్రౌజర్లో చూపిస్తా. చూడండి ఇది H1 అనగానే ఈ సైజు ఉండాలి, ఇలా కనిపించాలనేది రూల్స్లో ఉంది. క్రోమ్ బ్రౌజర్లో కానీ బ్రౌజర్ రూల్స్లో ఉంది కాబట్టి అది అలా చూపించింది. S2 అంటే ఇలా చూపించింది. ఈ విధంగా మనం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం HTMLస్కి. కాబట్టి HTMLలో H1 అని ఇవ్వగానే అది ఎలా కనిపించాలి, S2 ఎలా కనిపించాలి, H3 అనేది ఇస్తాను. చూడండి మళ్ళీ మీకే ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ H3 చేస్తాను, జస్ట్ 3, మిగతా అంతా సేమ్ ఉంటుంది. అంటే H3 అనే మధ్యలో ఏది ఉంటే అది అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు S3లో నేను ఏం రాస్తానంటే చూడండి, దిస్ వెబ్సైట్ ఈజ్ డెవలప్డ్ ఫర్ టీచింగ్ HTML అని చెప్పి రాశాను, సేవ్ చేస్తున్నాను. ఇది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి బ్రౌజర్లో ఎలా కనిపిస్తుంది. చూడండి ఇది H1, ఇది H2, H3. మనం రాసింది ఏంటి, జస్ట్ H1 అని రాశాను అంతే. పెద్దగా కనిపించాలని చెప్పలేదు, చిన్నగా కనిపించాలని చెప్పలేదు. అంటే H1 అంటే అర్థం ఏంటి, HTML లాంగ్వేజ్ అనేది మనం మెన్షన్ చేసాం కాబట్టి HTMLలో H1 అంటే ఎంత సైజ్ ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటిది అంతా కూడా ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న బ్రౌజర్స్ అన్నీ కూడా వాళ్ళు రూల్స్లో అదే ఫాలో అవుతారు. అందుకే దీన్ని మనం మార్కప్ లాంగ్వేజ్ అన్నాం. ఇప్పుడు మనం ఈ ట్యాగ్స్ లోపల మనం ఏదైతే వాడుతున్నామో ఈ ట్యాగ్స్ లోపల ఉన్న దాన్ని మొత్తం అలాగే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున ఈ టెక్స్ట్ HTML1లో వచ్చింది అనుకోండి, ఇక్కడ వస్తే అందులో ఉన్నదంతా కూడా అలాగే కనిపిస్తుంది. చూడండి వచ్చేసింది కదా. అంటే అర్థం ఏంటి, ట్యాగ్స్ ఎక్కడ ఓపెన్ అయ్యాయో ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ చేయడం మర్చిపోయాను అనుకోండి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ H1 ఓపెన్ చేశాను, క్లోజ్ చేయడం మర్చిపోయాను. క్లోజ్ చేయడం మర్చిపోతే ఏమవుతుంది అని అంటే ఇది కింద ఉన్నదంతా కూడా H1లోకే తీసుకుంటుంది. అది చూడండి కింద ఉన్నదాన్ని H1. అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి బ్రౌజర్లు ఇంటెలిజెంట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఈ విధంగా తెలియట్లేదు. అయితే నిజానికి ఇప్పుడు వేరే ట్యాగ్స్ ఏవి వాడలే అనుకోండి, నేను S2 వాడను, S3 వాడను. చూడండి జస్ట్ ఇక్కడ బాడీ క్లోజ్ చేశాను. ఇప్పుడు ఏమైతుందో చూద్దాం మనం. అంటే మీరు ట్రయల్స్లో కూడా చూడొచ్చు. చూడండి అన్నీ H1 లాగానే వచ్చేసినాయి, మళ్ళీ ఒకటే లైన్లో వచ్చేసినాయి. ఇక్కడ నేను వేర్వేరు లైన్లు టైప్ చేశాను కదా, మరి ఒక లైన్లో ఎందుకు వచ్చిందంటే ఇది H1 అని మనం డిఫైన్ చేసాము, తర్వాత మనం ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు దీనికి, కాబట్టి మొత్తం అది H1 లాగా తీసుకుంది. మొత్తం H1 లాగా తీసుకొని మనకు ఆ విధంగా చూపిస్తుంది. అంటే ట్యాగ్స్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. క్లోజ్ చేయకుంటే అది కంటిన్యూ అవుతుంది అని అనుకుంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ H1 ఇక్కడ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. ఇది S2 ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. ఇది S3 ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్, సింపుల్ టెక్స్ట్, దానికి మనం పారాగ్రాఫ్ అంటాం కాబట్టి P అని ఇస్తాం, పారాగ్రాఫ్. చూడండి దిస్ ఈస్ ద బాడీ వెబ్సైట్, దిస్ ఈస్ ద మెయిన్ టెక్స్ట్ ఆఫ్ ద వెబ్సైట్ అని రాశాను. చూడండి ఇక్కడ నేను ఇచ్చినటువంటి టెక్స్ట్ ఇప్పుడు ఎలా వస్తుంది చూడండి. ఇది సింపుల్ టెక్స్ట్. పారా అంటే సింపుల్ పారా మనం ఎట్లా రాస్తాం ఆ సైజులో కనబడుతుంది. ఇప్పుడు చూడండి వెబ్సైట్ అంటే ఇది హెడ్ 1 H1 ఇచ్చాం, H2 ఇచ్చాం, H3 ఇచ్చాం, ఇది P అని ఇచ్చాం. ఇలా మనకు ట్యాగ్స్, డిఫరెంట్ ట్యాగ్స్ అనేటువంటివి మన వెబ్సైట్స్ని తయారు చేసేటప్పుడు వాడతాం.
ట్యాగ్స్ ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. ఇది మనం మేజర్ గుర్తుంచుకోవాల్సినటువంటిది. ఇప్పుడు HTML మీకు ఇచ్చినటువంటి దాంట్లో కూడా చూడండి, HTML పేజ్ సృష్టించే విధానాన్ని రాయండి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, HTML అని పైన రాస్తాము, దాన్ని క్లోజ్ ట్యాగ్ రాస్తాం చూడండి. మళ్ళీ హెడ్ అనేటువంటిది రాసి హెడ్ అనేటువంటి క్లోజ్ చేసాం. తర్వాత టైటిల్ రాసి టైటిల్ ఓపెన్ చేసాం, మళ్ళీ టైటిల్ క్లోజ్ చేసాం. తర్వాత బాడీ ఓపెన్ చేసాం, బాడీ క్లోజ్ చేసాం. అయితే ఇవన్నీ దేని లోపల వచ్చినాయి, HTML లోపలనే వచ్చినాయి చూడండి. HTML లోపల ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క దానికి ఓపెన్ చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం, ఈ విధంగా. కాబట్టి ఇది HTML. ఇప్పుడు దీన్ని మీరు ఎలా తయారు చేసుకోవాలి, ఎలా రూపొందించాలి, సింపుల్గా నోట్ ప్యాడ్లో అని ఇచ్చాడు కదా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని నేను టెక్స్ట్ ఎడిటర్లో చేశాను కదా, అట్లా కాకుండా సింపుల్గా ఒక నోట్ ప్యాడ్లో చేసి చూపిస్తాను ఎలా చేయాలనేటువంటి చూడండి. ఇప్పుడు ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను టెక్స్ట్ని టైప్ చేస్తాను చూడండి. ఇది మన HTML కోడ్ని టైప్ చేస్తాను. HTML కోడ్ టైప్ చేయడానికి మనకి ఏంటి, ఫస్ట్ HTML అని మొదలు పెడతాం కదా. తర్వాత HTML ఓపెన్ చేసినప్పుడు లాస్ట్కి మనం క్లోజ్ చేయాలి కాబట్టి ముందే మనం క్లోజ్ ట్యాగ్ ఇక్కడ పెట్టుకుందాం మర్చిపోకుండా. ఇప్పుడు HTML ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. ఇప్పుడు దీని మధ్యలోనే రాయాలి. ఇలా ఉంటే మనకు అలవాటు అయితే ఏమవుతుందంటే మనం ఆ కోడ్ ట్యాగ్ క్లోజ్ చేయడం అనేది మర్చిపోకుండా ఉంటాం. నెక్స్ట్ ఇప్పుడు HTMLలో హెడ్ ఇవ్వాలి చూడండి. హెడ్ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను, ఓపెన్ క్లోజ్ చేస్తున్నాను చూడండి. అంటే ఇక్కడ ఇది HTML ఓపెన్ అయింది, క్లోజ్ అయింది, దాని లోపలనే హెడ్ వచ్చింది. హెడ్లో నేను టైటిల్ ఇవ్వాలనుకున్నాను, దీంట్లో టైటిల్ని క్లోజ్ చేస్తున్నాను చూడండి. మీకు సింగిల్ లైన్లో రాస్తే కూడా అర్థమవుతుంది. ఇది టైటిల్, ఈ మధ్యలో ఉండేదంతా టైటిల్. ఇక్కడ నేను టైటిల్ ఇస్తాను. దిస్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద పేజ్ అని రాశాను. నెక్స్ట్ ఇప్పుడు వెబ్సైట్లో HTMLలో హెడ్ అయిపోయింది, హెడ్ ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. నెక్స్ట్ బాడీ ఓపెన్ చేశాను, బాడీ క్లోజ్ చేస్తున్నాను. ఈ మధ్యలోనే మనం బాడీ కాంటెక్స్ట్ రాస్తాం. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ రాస్తున్నాను. అయితే ఇక్కడ మనం ఇంకా వేరే అడిషనల్గా కావాలనుకుంటే హెడర్ కావాలంటే హెడర్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ H1 అని ఇచ్చేసి మన వెబ్సైట్ పేజ్ రాస్తాం. వెబ్సైట్ పేజ్ అంటే మై వెబ్సైట్ అని పెడుతున్నాను చూడండి, పేరు H1 క్లోజ్ చేశాను. అంటే ఎన్ని ట్యాగ్స్ రాసినా ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. బాడీలో H1 ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. ఇప్పుడు P ఓపెన్ చేశాను, ఇక్కడ P క్లోజ్ చేయాలి. అంటే క్లోజ్ చేయకుంటే అది ఆ తర్వాత కూడా అందులోకి తీసుకుంటుంది. కన్ఫ్యూజ్ అయ్యి కొన్ని బ్రౌజర్లు ఏమో ఇంటెలిజెంట్గా అర్థం చేసుకుంటాయి, కొన్ని బ్రౌజర్స్ అర్థం చేసుకోకుండా అది గార్బేజ్ టెక్స్ట్ లాగా వస్తుంది మనకు. కాబట్టి HTML ఓపెన్ క్లోజ్, హెడ్ ఓపెన్ క్లోజ్, అందులో హెడ్లో టైటిల్ ఓపెన్ క్లోజ్ చూడండి. బాడీ ఓపెన్ క్లోజ్, దీంట్లో H1 ఓపెన్, ఇక్కడ H1 క్లోజ్, తర్వాత ఇక్కడ పారా ఓపెన్, పారా క్లోజ్. ఇప్పుడు దీన్ని నోట్ ప్యాడ్లో తయారు చేసాం కదా, దీన్ని సేవ్ చేస్తా చూడండి. సేవ్ చేసే టైంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం మామూలు నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసాం కదా. ఇప్పుడు నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే సేవ్ చేయాలంటే డైరెక్ట్గా మీరు సేవ్ చేస్తే టెక్స్ట్ ఫైల్ లాగా సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇది డిఫాల్ట్గా సేవ్ యాజ్ టైప్ ఇక్కడ ఏముంది చూడండి, టెక్స్ట్ డాక్యుమెంట్ అని ఉంది. కాబట్టి మనం దీన్ని మార్చి ఆల్ ఫైల్స్ అని పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం దాని పేరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మై వెబ్ పేజ్ అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత దీన్ని మనం ఎలా సేవ్ చేయాలి అని అంటే డైరెక్ట్ ఒట్టి మై వెబ్ పేజ్ అనుకుంటా .html అని సేవ్ చేయాలి. .html చూడండి, జాగ్రత్తగా గమనించండి. మనం పేజ్ సేవ్ చేసే టైంలో సేవ్ యాజ్ టైప్ అంటే నోట్ ప్యాడ్లో తయారు చేస్తున్నప్పుడు కాబట్టి మనం ఇక్కడ సేవ్ యాజ్ టైప్ని ఆల్ ఫైల్ టైప్స్ అని తీసుకొని పేజ్ మనం ఏం పేజ్ అని ఇవ్వచ్చు. ఫస్ట్ పేజ్కి మనం ఇండెక్స్ అని ఇస్తాం లేదా హోమ్ పేజ్ అని ఇస్తాం. కానీ ఇక్కడ నేను మై వెబ్ పేజ్ అని ఇచ్చాను, .html అని ఇచ్చేసి సేవ్ చేస్తాను. సేవ్ చేసినప్పుడు అది ఫోల్డర్లో అదే పేరుతో వస్తుంది. నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఆ ఫోల్డర్లో ఇక్కడ చూడండి మై వెబ్ పేజ్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ మై వెబ్ పేజ్ .html. ఇప్పుడు దీనికి ఆటోమేటిక్గా సింబల్ క్రోమ్ వచ్చింది. అంటే నా సిస్టంలో క్రోమ్ బ్రౌజర్ డిఫాల్ట్ బ్రౌజర్ కాబట్టి వెబ్ పేజ్ HTML ఓపెన్ చేయడానికి క్రోమే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తాను చూడండి, క్రోమ్లో ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించండి, మనం కోడ్ ఏమేమి ఇచ్చాం ఒకసారి కోడ్ చూసుకుంటూ వెబ్ పేజ్ ఎలా కనిపించిందో చూద్దాం. HTML ఓపెన్ చేసాము, క్లోజ్ చేసాము, అంటే ఇదంతా HTMLగా తీసుకుంటుంది. హెడర్లో టైటిల్ దిస్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ పేజ్ అని ఇచ్చాము. ఇది ఎక్కడ వచ్చింది చూడండి, పైన ఇక్కడ దిస్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ ద పేజ్ అని వచ్చింది చూడండి. అంటే టైటిల్ ఇక్కడ వస్తుంది, మనం తయారు చేసేటువంటి టైటిల్.
తర్వాత బాడీలో మనం H1 అంటే హెడర్ 1 ఇచ్చాను చూడండి, హెడ్ 1 ఇచ్చాను కాబట్టి అది పెద్దగా వచ్చింది. వెల్కమ్ టు మై వెబ్సైట్ అనేది ప్యారా ఇచ్చాను కాబట్టి ప్యారా వచ్చింది, ఇక్కడికి బాడీ క్లోజ్ అయింది. ఇది సింపుల్గా ఒక వెబ్సైట్ని మనం నోట్ ప్యాడ్లో తయారు చేసుకునే విధానం. ఎలా తయారు చేసాం, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి కోడ్ అంతా టైప్ చేసుకున్న తర్వాత సేవ్ చేసే టైంలో మనం ఇక్కడ ఏం చేస్తామంటే, సేవ్ చేసే టైంలో టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది కాకుండా ఇక్కడ ఆల్ ఫైల్స్ అని తీసుకొని .html అంటే ఇది HTML ఫైల్ అని దానికి ఎలా తెలవాలి, మనం .html అనేది ఇచ్చి సేవ్ చేస్తే మనకు ఆ పేజీ సేవ్ అవుతుంది. మీకు ఇది ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అదే, HTMLని ఎలా సృష్టించాలి అనేటువంటిది. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం, డాక్ టైప్ అంటే చెప్పుకున్నాం. తర్వాత HTML చూడండి, రూట్ ఎలిమెంట్ HTML, తర్వాత బాడీ, ఇది హెడర్, ఇవన్నీ కూడా ట్యాగ్స్ చెప్పుకున్నాం. మెటా ట్యాగ్స్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఆ వెబ్సైట్ సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెటా ట్యాగ్స్లో ఇస్తాం. నెక్స్ట్ హైపర్ లింక్ అంటే ఏంటంటే, మీకు ఇప్పుడున్న సిలబస్ ప్రకారం నేను ఫాలో అవుతున్నాను చూడండి. ఇప్పటిదాకా మనం చెప్పుకునే సింపుల్ ఒక వెబ్సైట్లో మై వెబ్సైట్, వెల్కమ్ టు మై వెబ్సైట్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను నా ఇంకొక వెబ్సైట్, ఇక్కడ ఈ వెబ్సైట్ ఉంది, దీనికి ఈ వెబ్సైట్కి వెళ్ళడానికి మన పేజ్లో లింక్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, ఈ వెబ్సైట్కి వెళ్ళడానికి లింక్ ఇవ్వాలి. అప్పుడు వాడేటువంటి ట్యాగ్ని హైపర్ లింక్ ట్యాగ్ అంటాం. హైపర్ లింక్ అని అంటే మనం వేరే వెబ్సైట్కి లేదా వేరే పేజ్కి పక్కన ఇంకొక పేజ్ ఉంది దానిలోకి వెళ్ళాలంటే మనం లింక్ చేయొచ్చు అన్నట్టు, వెబ్సైట్కి లింక్ చేయొచ్చు, పేజ్కి లింక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ పేజ్ యొక్క వెబ్సైట్ అడ్రస్ మనకు తెలుసు. ఈ పేజ్ యొక్క వెబ్సైట్ అడ్రస్ ఏంటంటే చూడండి, HTTPS, ఇది ఆ వెబ్ పేజ్ యొక్క అడ్రస్. ఈ పేజ్కి వెళ్ళడానికి మనం లింక్ పెట్టాలనుకున్నాం అంటే ఇక్కడ ఒకటి క్లిక్ చేయగానే ఆ పేజ్ ఓపెన్ కావాలి. అలా లింక్ని మనం హైపర్ లింక్ అంటాం. ఆ లింక్ని ఏమంటాం మనం, హైపర్ లింక్ అని పిలుస్తాం. చూడండి, ఇప్పుడు ఆ హైపర్ లింక్ని ఇందులోనే నోట్ ప్యాడ్లోనే తయారు చేస్తాం. చూడండి, ఇప్పుడు ఎక్కడ రావాలి, వెల్కమ్ టు మై వెబ్సైట్ అని ఉంది కదా, ఇది కిందనే ఇస్తాం చూడండి, బాడీ లోపలనే ఇస్తాం మనం. ఇక్కడ మనం ఇంకో ట్యాగ్ ఇస్తున్నాను, క్లిక్ బిలో లింక్ టు ఓపెన్ సుజీ స్మార్ట్ సొల్యూషన్స్ వెబ్సైట్ అని ఇచ్చాను చూడండి. సేవ్ చేస్తాను. ఒకసారి మనం సేవ్ చేసినాక జస్ట్ సేవ్ చేస్తే సరిపోతుంది. చూడండి, క్లిక్ బిలో లింక్ టు ఓపెన్ సుజీ స్మార్ట్ సొల్యూషన్స్ అని వచ్చింది. ఇప్పుడు క్లిక్ చేయడానికి లింక్ ఇవ్వాలి కదా, ఆ లింక్ ఎలా ఇస్తామని అంటే మనం ఇక్కడ లింక్ మనం హైపర్ టెక్స్ట్ మార్కప్ అంటాం. ఇప్పుడు మీకు లెసన్లో ఉంది కూడా అదే, హైపర్ టెక్స్ట్ మార్కప్ ఎలా చేస్తాం అనేటువంటిది. దీనికి హెచ్ఆర్ఈఎఫ్ అంటే హైపర్ టెక్స్ట్ యొక్క రిఫరెన్స్ అన్నట్టు, REF అంటే రిఫరెన్స్, అదేంటి అనేటువంటిది ఇస్తాం. ఆ తర్వాత URL ఇస్తాం, అంటే యూనిఫైడ్ రీసోర్స్ లొకేషన్, అంటే ఆ వెబ్సైట్ యొక్క ఒరిజినల్ అడ్రస్ ఏంటి లేదా వెబ్ పేజ్ యొక్క అడ్రస్ ఏంటి అనేది ఇస్తాం. తర్వాత మధ్యలో టెక్స్ట్, అది ఎలా కనిపించాలనేది నేను సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. తర్వాత ఈ ట్యాగ్ అర్థం చేపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏ అనే దాంతో స్టార్ట్ చేశాను. ఏ అని స్టార్ట్ చేస్తే ఇది లింక్గా వెళ్తుంది అనేటువంటిది. HREF హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ ఏంటి, ఎక్కడ మన వెబ్సైట్ లింక్ ఏమనుకున్నాం, ఇది కదా, ఈ లింక్ నేను డైరెక్ట్గా HREF తర్వాత కోట్స్ లోపల ఇస్తాను. కోర్సులో ఇచ్చాను అంటే ఇక్కడ రాబోయే లింక్ క్లిక్ చేస్తే, ఇది రాబోయే దాన్ని క్లిక్ చేస్తే ఈ లింక్కి వెళ్తుంది. ఇది క్లోజ్ చేస్తాను చూడండి, ఇంకా క్లోజ్ చేయలేదు, క్లోజ్ ట్యాగ్ ఇవ్వలేదు. ఇంకా ఎందుకు క్లోజ్ ట్యాగ్ ఇవ్వలేదు అంటే ఇది కనిపించదు మనకు స్క్రీన్ పైన, ఇది కనిపించదు, కానీ క్లిక్ చేసినప్పుడు ఇక్కడికి వెళ్తుంది. మరి ఏం కనిపించాలి స్క్రీన్ పైన అంటే మనం ఇక్కడ రాయాలి. ఇప్పుడు దీని తర్వాత క్లోజ్ చేసి ఇక్కడ రాస్తాం, లింక్ అని ఇస్తాను చూడండి, లింక్ అని ఇచ్చేసి ఇప్పుడు ఏ అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. చూడండి, చాలా సింపుల్ ఇది. ఏ అనే దాంతో స్టార్ట్ చేసి HREF అని ఇస్తాం. HREFలో ఇచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఇచ్చేసి కోట్స్ లోపల మనం ఆ లింక్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత మరి వెబ్ పేజ్లో ఇక్కడ ఏం కనిపించాలి, లింక్ అని రావాలి. కాబట్టి అది మనం ఇక్కడ ఈ ట్యాగ్ని, అంటే ఇక్కడ ఏ అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తూ లింక్ ఇచ్చేసి ఇక్కడ మనం ఏంటి కంప్లీట్గా క్లోజింగ్ ట్యాగ్ అనేటువంటిది ఇచ్చాం. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను, మీరు చూడండి, జస్ట్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి మీరు ఇది అర్థమైతే మీరు సొంతగా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏమొచ్చింది చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఇదంతా కనిపించట్లేదు, ఈ లింక్ కనిపించట్లేదు. ఏం కనిపించింది, ఇది మాత్రమే కనిపించింది. అంటే మనం ఏదైతే
మనం ఏదైతే ఏ అనే దాంట్లో ఇస్తున్నామో, అంటే ఇప్పుడు ఇది ఏ అనేది స్టార్ట్ చేశాను, తర్వాత ఇక్కడ ఏదో టైప్ చేశాను, ఇది క్లోజ్ చేసి ఇక్కడ నేను లింక్ అని ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ ఏ అని ఇచ్చాను. అంటే ఇది ఏ ట్యాగ్, ఇది అంతా ఏనే, ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజ్ ట్యాగ్. చూడండి, ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజ్ ట్యాగ్. అయితే ఈ ఏ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ మధ్యలో ఏది ఇచ్చామో అది ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ పైన. కాకపోతే దానిపైకి వెళ్ళగానే మనం క్లిక్ చేసే ఆప్షన్ వస్తుంది చూడండి. తర్వాత ఈ ఏ ఓపెన్ ట్యాగ్ లోపల ఎక్కడికి వెళ్ళాలనేటువంటిది మనం హెచ్ఆర్ఈఎఫ్ అనే దాంతో ఇస్తున్నాం. అంటే ఇది సోర్స్ ఆఫ్ ది లింక్, అంటే ఈ లింక్ యొక్క సోర్స్ అంటాం దాన్ని. కాబట్టి ఇక్కడ ఏమైంది, వెబ్ పేజ్లో కనిపించేది లింక్ అనేది మాత్రమే కనిపిస్తుంది, కానీ క్లిక్ చేసినప్పుడు ఇక్కడికి వెళ్తుంది. చూడండి, మనం ట్రై చేసి చూద్దాం. ఇది క్లిక్ చేస్తున్నాను, వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. సింపుల్గా, చాలా సింపుల్గా మనం ఒక లింక్ని తయారు చేసాం. మనం చాలా లింక్స్ చూస్తుంటాం వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత. ఇప్పుడు ఈ వెబ్ పేజ్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి, మళ్ళీ ఇది క్లిక్ చేస్తే ఒకటి ఓపెన్ అయింది, ఇది క్లిక్ చేస్తే ఇంకొకటి ఓపెన్ అయింది. ఈ విధంగా మనకు డిఫరెంట్ టైపు వెబ్సైట్స్, అంటే వెబ్సైట్లో వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా పేజెస్ తయారు చేసి పెట్టుకొని, ఆ పేజెస్ ఇది క్లిక్ చేసినప్పుడు అక్కడికి వెళ్తుంది కదా, ఇలా క్లిక్ చేసినప్పుడు వెళ్ళడానికి మనం ఈ లింక్ అనేటువంటిది, మనం ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, యాంకర్ లింక్ అనేటువంటిది, ఈ హైపర్ లింక్ అని చెప్పుకున్నాం కదా, దాన్ని చెప్తాం. ఏ అనేది అందుకే వచ్చింది, యాంకర్స్ అంటారు దీన్ని, అంటే యాంకర్ ట్యాగ్స్ అని పిలుస్తాం. ఏ అనే ట్యాగ్, యాంకర్ ట్యాగ్ లోపల మళ్ళీ లింక్స్ ఇచ్చేసి, లింక్ టెక్స్ట్ అంటే మనకు పేజ్లో కనిపించేటువంటి టెక్స్ట్ ఇస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది మీకు అర్థమవుతుంది. అంటే సింటాక్స్ దీనిది ఎలా ఉంది. సింటాక్స్ అంటే ఏ అనే దాంతో స్టార్ట్ చేస్తాం, దీని లోపల సోర్స్ ఇస్తాం, యూఆర్ఎల్ యూనిఫైడ్ రిసోర్స్ లొకేషన్ అనేటువంటిది ఇచ్చేసి, తర్వాత టెక్స్ట్ కనిపించాల్సిన టెక్స్ట్ ఇక్కడ ఇస్తాం, ఆ తర్వాత ఏ అనేది క్లోజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకోటి నేను తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఇంకొక పేజ్ తయారు చేసుకుందాం. నేను ఇంకొక పేజ్ సింపుల్గా పేజ్ 2 అని తయారు చేస్తాను. కోడ్ ఏంటి మనకు HTML. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఇది మీరు రాయండి, మీరు రాసే కోడ్ రాయడానికి ప్రయత్నం చేయండి. నేను సింపుల్గా జస్ట్ దిస్ ఈజ్ HTML2 పేజ్ 2 అని రాస్తాను. తర్వాత హెడ్లో నేను టైటిల్ రాస్తాను, టైటిల్ పేజ్ 2 అని ఇస్తున్నాను, టైటిల్ క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బాడీ ఇస్తాను. మనకి ఇట్లా ట్యాగ్ ఓపెన్ క్లోజ్ ఒకటేసారి రాసుకునే అలవాటు ఉంటే మర్చిపోకుండా ఉంటాం. దిస్ ఈజ్ పేజ్ 2 అని రాశాను. ఇప్పుడు బాడీ HTML ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. హెడ్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేయలేదు. చూడండి, ఇక్కడ హెడ్ క్లోజ్ చేయాలి, హెడ్ కదా. తర్వాత బాడీ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. ఇదంతా HTML లోపలనే వచ్చింది. ఇది కోడ్. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను. HTML సేవ్లోకి వెళ్ళి ఏం చేస్తాం, ఇక్కడ నేను ఆల్ పేజెస్ అని ఉంది కదా, ఆల్ ఫైల్స్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి page2.html అని ఇస్తున్నాను. చూడండి, జాగ్రత్తగా గమనించండి ఏమి ఇస్తున్నాను అనేటువంటి. page2.html అని ఇచ్చాను. ఇచ్చేసి సేవ్ చేస్తాను. ఇక్కడ ఆల్ ఫైల్ తీసుకున్నాను, page2. ఎందుకంటే నోట్ ప్యాడ్లో తయారు చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. సేవ్ చేయగానే ఆ ఫోల్డర్లో ఫైల్ వస్తుంది. చూడండి, page2.html వచ్చింది. ఇప్పుడు ఈ పేజ్ ఎలా ఉందో చూడండి, ఓపెన్ చేస్తున్నాను. పైన దాని టైటిల్ వస్తుంది. టైటిల్ ఏమొచ్చింది, పేజ్ 2 అనే వచ్చింది. మనం ఇవ్వలేదు టైటిల్ అసలు. చూడండి, ఇచ్చినామా, ఓకే, పేజ్ 2 అని ఇచ్చాం. ఇక్కడ పేజ్ 2 కొంచెం మనం ఈ పేజ్ స్పేస్ 2 ఇస్తాను, మనం ఆల్రెడీ ఇచ్చాం కదా. ఓకే, ఇప్పుడు ఇది చూడండి మారిందా, అంటే ఇది మనం ఇచ్చినటువంటి టైటిల్. నెక్స్ట్ హెడ్లో టైటిల్ ఇచ్చాం, బాడీలో ఏం రాసాం, దిస్ ఈజ్ పేజ్ 2 అని రాసాం కాబట్టి దిస్ ఈజ్ పేజ్, అంటే ఇది రెండో పేజ్. ఇది మన ఫస్ట్ పేజ్, ఇంతకుముందు చేసాం కదా. ఈ ఫస్ట్ పేజ్లో లింక్, రెండో పేజ్కి లింక్ పెడదాం. ఇప్పుడు ఇది రెండో పేజ్ లింక్ ఏంటి, page2.html కదా దీని పేరు. ఇవి రెండు సేమ్ ఫోల్డర్లో ఉన్నాయి కదా. చూడండి, ఫస్ట్ పేజ్ అదే ఫోల్డర్లో ఉంది, సెకండ్ పేజ్లో కూడా అదే ఫోల్డర్లో ఉంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి రిలేటివ్ పాత్ అనేది ఇస్తాం. అంటే మొత్తం దాని అడ్రస్ మొత్తం ఇవ్వకుండా, అంటే ఇది యాక్చువల్గా ఎక్కడుంది ఈ ఫైల్ అంటే ఈ కంప్యూటర్లో సిలో, యూజర్స్లో, గోపాల్లో, డెస్క్టాప్లో, న్యూ ఫోల్డర్లో ఉంది. ఇది అది మొత్తం అడ్రస్ ఇస్తే దాన్ని అబ్జల్యూట్ అడ్రస్ అంటాం, అబ్జల్యూట్ పాత్ అంటాం. అబ్జల్యూట్ అంటే ఎగ్జాక్ట్గా మొత్తం అడ్రస్ ఇస్తే. అలా కాకుండా జస్ట్ page2.html అంటే నీ పక్కనే ఉంది page2.html చూసుకో అని చెప్తాం అన్నట్టు, దాన్ని రిలేటివ్ పాత్ అంటాం. ఇప్పుడు మీకు అది కూడా వస్తుంది నెక్స్ట్, అబ్జల్యూట్ పాత్ అని, తర్వాత రిలేటివ్ పాత్ అనేటువంటిది మీకు ఒకటి నెక్స్ట్ ఉంది చూడండి, మీ టెక్స్ట్ బుక్లో అది ఉంది.
ఇదే సేమ్ మనం అంటే ఓన్లీ వెబ్సైట్కే కాదు, అంటే వేరే లింక్సే కాకుండా మనం ఏం చేస్తామంటే ఇమేజెస్ కానీ లేకుంటే ఇంకా వేరే ఏదైనా మనం తీసుకున్నట్లయితే ఇమేజెస్ కానీ లేకుంటే వీడియో కానీ మన యూట్యూబ్ వీడియోని మన వెబ్సైట్లో పెట్టాలన్నా అప్పుడు కూడా మనం లింక్ ఇస్తాం. ఆ లింక్ పాత్ ఎలా ఉంటుందంటే రిలేటివ్ పాత్ ఉంటుంది, అబ్జల్యూట్ పాత్ ఉంటుంది. రిలేటివ్ పాత్ అంటే మన వెబ్సైట్లో మన పక్కనే ఇప్పుడు మన అదే రూట్ డైరెక్టరీలో అంటే మన వెబ్సైట్లో అదే ఫోల్డర్లో ఉన్న ఫైలు లేదా దాని ముందున్న ఫైలు, దాని ముందు ఫోల్డర్లో ఉన్న ఫైల్ అంటే ఫోల్డర్స్ చాలా ఉండొచ్చు మన వెబ్సైట్లో. అందులో ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి మారడానికి మనం రిలేటివ్ పాత్ ఇస్తాం. అలా కాకుండా కంప్లీట్ అడ్రస్ ఇస్తే దాన్ని మనం అబ్జల్యూట్ పాత్ అంటాం. అబ్జల్యూట్ పాత్ అంటే కంప్లీట్ అడ్రస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్తాను చూడండి. ఈ వెబ్సైట్లో వెబ్ డిజైనింగ్ అనేటువంటి ఒక పేజ్ ఉంది కదా. అది ఎక్కడుందని అంటే వెబ్ డిజైనింగ్ అనేది చూడండి, క్లిక్ చేసినప్పుడు మీరు పైన అడ్రస్ చూడండి, ఇక్కడ అడ్రస్ బార్లో సుజీ స్మార్ట్ సొల్యూషన్స్లో కేటగిరీలో వెబ్ డిజైనింగ్ అనే దాంట్లో ఉంది. ఓకేనా, అంటే అర్థం ఏంటి, ఇక్కడ సుజీ స్మార్ట్ సొల్యూషన్స్లో కేటగిరీ వెబ్ డిజైనింగ్ ఇది మొత్తం అడ్రస్ని అబ్జల్యూట్ పాత్ అంటాం. అబ్జల్యూట్ పాత్ అంటే ఏంటి, ఈ కంప్లీట్ అడ్రస్ యాజ్ టీస్గా ఇస్తే దాన్ని అబ్జల్యూట్ పాత్ అంటాం. అలా కాకుండా నేను ఇప్పుడు ఇందాక క్లిక్ చేసే టైంలో అంటే ఇక్కడ నేను క్లిక్ చేశాను కదా, ఇది క్లిక్ చేసే వెబ్ పేజ్లో అంటే ఈ మెయిన్ వెబ్ పేజ్లో నేను సింపుల్గా ఏం చేస్తానంటే మొత్తం ఇవ్వకుండా దాని మొత్తం పేరు ఇవ్వకుండా నేను ఏం చేస్తానంటే సింపుల్గా కేటగిరీ తర్వాత వెబ్ డిజైనింగ్ అనేది ఇస్తాను. అంటే అప్పుడు వెబ్సైట్ అదే ఉంటుంది, దానిలోనే ఉన్నాం కాబట్టి దాంట్లో ఉన్న కేటగిరీ అనే ఫోల్డర్లో వెబ్ డిజైనింగ్ అనే దానిలోకి వెళ్ళి వెతుకమని చెప్తున్నాం కాబట్టి అది అందులోకి వెళ్ళి వెతుకుతుంది. అలా కాకుండా ఎగ్జాక్ట్గా ఇప్పుడు వేరే వెబ్సైట్కి వెళ్ళాలి, నేను ఇక్కడ నుంచి ఆల్ స్మార్ట్ సొల్యూషన్స్లో ఇప్పుడు ఇక్కడ ఒక పేజ్ ఉంది, ఈ పేజ్కి వెళ్ళాలి, నేను క్లిక్ చేయగానే ఆ పేజ్కి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు నేను ఉన్నది వెబ్సైట్ వేరు, ఇది వేరే వెబ్సైట్ కాబట్టి అప్పుడు ఏం చేస్తాము, రిలేటివ్ పాత్ ఇవ్వకుండా అబ్జల్యూట్ పాత్ అంటే మొత్తం పాత్ ఇచ్చేస్తాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ట్రై చేసి చూద్దాం, మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు పేజ్ ఇది మై వెబ్ పేజ్ అనేది ఫస్ట్ పేజ్, నేను ఇది తీసేస్తున్నాను పాతది మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు మై వెబ్ పేజ్ అనేది ఫస్ట్ పేజ్, పేజ్ 2 అనేది సెకండ్ పేజ్. ఓకేనా, ఇప్పుడు దీన్ని పేజ్ 3 కూడా చేద్దాం చూడండి, పేజ్ 3 చేస్తాను. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసి మీకు అది క్లోజ్ దాన్ని ఎడిట్ చేద్దాం పేజ్ 3 అని. పేజ్ 2 అయిపోయింది కదా, పేజ్ 3 చేద్దాం. ఇది పేజ్ 3, పేజ్ 3ని ఓపెన్ చేస్తున్నాను, ఇందులో కోడ్ మారుద్దాం. ఇది దిస్ ఈస్ పేజ్ 3, ఇది పేజ్ 3 సేవ్ చేస్తున్నాను అంటే సేమ్ ఫైల్ని పేజ్. ఇప్పుడు ఇక్కడ మనం దాన్ని ఓపెన్ చేస్తే పేజ్ 3 అని వస్తుంది. ఓపెన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ పేజ్ 3 అని వస్తుంది పైన, ఇక్కడ కూడా పేజ్ 3 అని వచ్చింది. దిస్ ఈస్ పేజ్ 3 అంటే ఇది మెయిన్ పేజ్, ఇది పేజ్ 1, ఇది పేజ్ 2, ఇది పేజ్ 3, ఇది పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3. ఇప్పుడు ఇందులో లింక్స్ ఇద్దాం, మెయిన్ పేజ్లోనే వరుసగా పేజ్ 2, పేజ్ 3కి లింక్ ఇద్దాం. చూడండి ఎలా చేయాలి, మెయిన్ పేజ్లో వెళ్ళి మనం సేమ్ యాంకర్ ట్యాగ్స్ ఇవ్వాలి. యాంకర్ ట్యాగ్స్ అంటే సేమ్ ఈ యాంకర్ ట్యాగ్స్ని మనం యాజ్ టీస్గా చేస్తాను. చూడండి నేను ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి లింక్ తీసేస్తున్నాను, ఇది తీసేస్తాను సింపుల్గా. చూడండి నేను సేవ్ చేస్తున్నాను, లింక్ పోయింది కదా. ఇప్పుడు మనం ట్రై చేసి చూద్దాం. చూడండి యాంకర్ ట్యాగ్ ఏ అని స్టార్ట్ చేస్తాను, HREF అని ఇచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి మనం, ఇది ఇక్కడ క్లిక్ చేసేది ఫస్ట్ది పేజ్ 2కి వెళ్ళాలి. కాబట్టి ఆ పేజ్ 2 పేరు ఏముంది, దాని పేరు ఏముందో యాజ్ టీస్గా ఇవ్వాలి. ఇక్కడ పేజ్ 2 పేరు ఏముంది చూడండి, page2.html అని ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఏమి ఇస్తాను, page2.html. ఇది సేమ్ ఫోల్డర్లో ఉంది కాబట్టి మొత్తం పాత ఇవ్వట్లేదు నేను, అంటే C డ్రైవ్ అని అవన్నీ ఇవ్వట్లేదు, page2.html అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇది క్లోజ్ చేసి ఇప్పుడు ఇక్కడ మనకు అక్కడ ఏం కనిపించాలి, పేజ్ 2 అని కనిపించాలి, పేజ్ నెంబర్ 2 అని కనిపించాలి. ఇప్పుడు ఇక్కడ ఏ అనేది క్లోజ్ చేశాను. ఇది యాంకర్ ట్యాగ్ ఓపెన్, ఇది యాంకర్ ట్యాగ్ క్లోజ్. ఈ మధ్యలో ఏది ఇస్తామో అది మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. నెక్స్ట్ అది ఎక్కడికి వెళ్ళాలనేది HREF. చూడండి సోర్స్ నేను సేవ్ చేశాను, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి పేజ్ 2 అనేది ఇక్కడ ఇచ్చాం కదా, అక్కడ వచ్చింది కదా, అది క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, page2.htmlకి వెళ్తుంది. చూద్దాం, ట్రై చేసి చూద్దాం. క్లిక్ చేశాను, దిస్ ఇస్ పేజ్ 2కి వెళ్ళిపోయింది. చూడండి ఎక్కడి నుంచి వచ్చింది, అది మెయిన్ వెబ్సైట్ ఇక్కడ ఉండే కదా, ఈ వెబ్ పేజ్లో ఉండేనా. ఓకే ఒకసారి చూద్దాం, ఇది మెయిన్ వెబ్సైట్, దీంట్లో పేజ్ 2 అనేది క్లిక్ చేస్తే పేజ్ 2కి వెళ్ళింది. ఇప్పుడు పేజ్ 3 కూడా ఇచ్చి చూద్దాం. చూడండి ఇందులోనే
జస్ట్ కాపీ చేస్తున్నాను, ట్యాగ్ని కాపీ చేసి పేజ్ చేసి ఇక్కడ పేజ్ 3కి లింక్ చేస్తున్నాను. కాబట్టి ఇవి మనం మధ్యలో ఏం గ్యాప్ ఇవ్వట్లేదు కాబట్టి పక్క పక్కన వస్తాయి, ఎట్లా వస్తాయి చూడండి. పేజ్ 2 వచ్చింది, పేజ్ 3 వచ్చింది. ఇప్పుడు పేజ్ 2 అనేది పేజ్ 3 ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పేజ్ 3 క్లిక్ చేస్తాను, పేజ్ 3కి వెళ్ళిపోయింది కదా. మళ్ళీ బ్యాక్ వస్తున్నాను, మళ్ళీ పేజ్ 2 క్లిక్ చేశాను, ఇప్పుడు పేజ్ 2కి వచ్చింది. మళ్ళీ బ్యాక్ వచ్చాను, బ్యాక్ అంటే ఇక్కడికి అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పేజ్ 2 పేజ్ 3 బ్యాక్ అని మనం ఇవ్వకుండా ఫస్ట్ పేజ్ కూడా మనం లింక్ ఇస్తే, ఫస్ట్ పేజ్ పేరు ఏముంది, మై వెబ్ పేజ్ డాట్ HTML అని ఉంది కదా, దాన్ని కూడా లింక్ ఇచ్చినాం అనుకోండి. ఎక్కడ లింక్ ఇవ్వాలి, అది పేజ్ 2లో పేజ్ 3లో ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను పేజ్ 2లోకి వెళ్ళాను, ఇక్కడ లింక్ ఇస్తే ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోవాలి. అంటే మనం పేజ్ 2లో అది మార్చాలి. అంటే ఇదే లింక్ని మనం ఏం చేస్తాం చూడండి, పేజ్ 2లో నేను ఒక లింక్ ఇస్తాను. ఇక్కడ ఏమని ఇవ్వాలి, మెయిన్ పేజ్ అని ఇస్తాను. మెయిన్ పేజ్ పేరు ఏముంది, మెయిన్ పేజ్ ఏముంది చూడండి, మై వెబ్ పేజ్ డాట్ HTML ఉంది కాబట్టి ఇక్కడ నేను అదే ఇస్తాను, మై వెబ్ పేజ్ డాట్ HTML. చూడండి ఇప్పుడు నేను పేజ్ 2లో ఉన్నా కదా, మెయిన్ పేజ్ లింక్ వచ్చింది, లింక్ చేస్తే మళ్ళీ మెయిన్ పేజ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ పేజ్ 2 మెయిన్ పేజ్. ఇప్పుడు పేజ్ 3లో కూడా లింక్ యాడ్ చేద్దాం. జస్ట్ ఇదే కాపీ చేసుకొని అక్కడ పేజ్ చేస్తాం పేజ్ 3లో. చూడండి ఇది పేజ్ 3. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళడానికి పేజ్ 1కి వెళ్ళడానికి కూడా లింక్ ఇచ్చాం మనం. ఇవన్నీ ఒకటే ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి జస్ట్ మనం పేరు ఇస్తున్నాం, ఇవన్నీ ఒకటే ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి. అదే వేరే వెబ్సైట్లో లేకుంటే ఇంకొక వేరే ఫోల్డర్లో ఉంటే అప్పుడు ఫోల్డర్ పేరు కూడా ఇస్తాం, రిలేటివ్ పాత్ ఇస్తాం. అంటే ఈ ఫోల్డర్కు ముందుందా, వెనుక ఈ ఫోల్డర్ లోపల ఉందా, ఈ ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ ఉండొచ్చు, లేదా ఈ ఫోల్డర్ కంటే పైన ఇంకో ఫోల్డర్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇది న్యూ ఫోల్డర్ కదా, నేను అప్ వెళ్తే ఈ న్యూ ఫోల్డర్ అనేది ఇంకొక డెస్క్టాప్ అనే ఫోల్డర్లో ఉంది, మళ్ళీ అది వెళ్తే అది దిస్ పీసీలో ఉంది. ఇలా డిఫరెంట్గా మనం ఫోల్డర్స్, ఇప్పుడు ఈ ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ ఉంది అనుకోండి, ఫోల్డర్ 2 అనేది ఒకటి ఉంది అనుకోండి, అందులో కూడా వెబ్ పేజ్ ఉంటే, అంటే ఇప్పుడు అందులో పేజ్ 4 పెట్టి చూద్దాం చూడండి, మీకే ఐడియా వస్తుంది. నేను దీన్ని చేంజ్ చేస్తాను, కోడ్ చేంజ్ చేసి పేజ్ 4 అని ఇస్తాను, ఇచ్చేసి పేజ్ 4. ఇక్కడ సేవ్ యాజ్, ఈ ఫోల్డర్ లోపల సేవ్ చేస్తున్నాను, పేజ్ 4 అని ఇస్తాను. పేజ్ 4 దీంట్లో కూడా 4 ఉంది. ఇప్పుడు పేజ్ 2 మెయిన్ పేజ్ పక్కన లేదు, 2 పక్కన లేదు, 3 పక్కన లేదు, ఎక్కడుంది అది, ఫోల్డర్ 2లో ఉంది. మరి ఫోల్డర్ 2లో ఉన్నదాన్ని మనం ఓపెన్ చేయాలంటే ఇక్కడ లింక్ ఎలా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్ పేజ్లో నేను ఫోల్డర్ 2కు ఈ ఫోల్డర్ 2 లోపల ఉన్న దానికి ఇవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసి చూడండి, లింక్ జాగ్రత్త చూడండి, AHREF అనే దగ్గర ఇక్కడ దాని పేరు ఏముంది, ఈ పేజ్ పేరు పేజ్ 4 కదా, పేజ్ 4 అనేది ఇస్తాం, ఒకటి పేజ్ 4 అని ఇస్తాం. కానీ ఇది ఎక్కడుంది, ఫోల్డర్ 2లో ఉంది కదా, అది ఇవ్వాలి మనం, ఫోల్డర్ 2 అని ఇచ్చేసి స్లాష్ ఇచ్చి పేజ్. ఇది రిలేటివ్ పాత్. అంటే ఈ ఫోల్డర్లో ఫోల్డర్ 2లో పేజ్ 4 అనే HTML ఉంది, ఇక్కడ మనకు పేజ్ 4 అని ఇస్తాను. చూడండి ఇది నేను సేవ్ చేస్తున్నాను, వెబ్ పేజ్ మీరు చూడండి ఎలా కనిపిస్తుందో. చూడండి పేజ్ 4 అని వచ్చింది, క్లిక్ చేస్తే అందులోకి వెళ్ళిపోయింది కదా. పేజ్ 4 యొక్క కోడ్ చూడండి ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ పేజ్ లింక్ వచ్చింది, మరి క్లిక్ చేస్తే వెళ్తుందా అందులోకి చూద్దాం. చూడండి వెళ్ళలేదు, పేజ్ లేదని వస్తుంది. ఎందుకు లేదు, ఈ మై వెబ్ పేజ్ అనేది ఫోల్డర్ 2లో లేదు కదా. ఇప్పుడు మై వెబ్ పేజ్ ఎక్కడ ఉంది, ఫోల్డర్ 2లో లేదు, దానికి పైన ఉంది కాబట్టి బ్యాక్ వెళ్ళాలి కదా. బ్యాక్ వెళ్ళాలంటే అప్పుడు మనం దాని పాత్ని బ్యాక్ ఇస్తాం అన్నట్టు. ఇప్పుడు మనకు డాస్ కమాండ్స్ మీరు నేర్చుకున్నప్పుడు కొన్ని డాట్ డాట్ అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు నేను అక్కడ ఇస్తాను చూడండి, ఇక్కడ దీని ముందు ఏం చేస్తాను అంటే డాట్ 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 బ్యాక్ స్లాష్ ఇచ్చేసి సేవ్ చేస్తాను. అంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళమంటున్నాం. ఇప్పుడు ఇది రిఫ్రెష్ చేస్తే పేజ్ ముందుకు వెళ్ళిపోయి అందులోకి వెళ్ళిపోయింది. ఇలా మనకు పేజ్ 2, 3, 4 వీటికి లింక్ ఇవ్వడం అనేది. ఇందాక మనం చెప్పుకున్నట్టు పేజ్ 4 అనేటువంటిది చూడండి వేరే ఫోల్డర్లో ఉన్నా కానీ అందులోకి వెళ్ళాము. అందులోంచి బ్యాక్ రావడానికి డాట్ డాట్ ఇచ్చారంటే ఒక స్టెప్ బ్యాక్ వస్తుంది, పైకి వచ్చింది. అంటే ఫోల్డర్ 2లో నుంచి ఒక్క స్టెప్ పైకి రావడానికి కోసం డాట్ డాట్ స్లాష్ ఇచ్చాను. చూడండి ఇక్కడ గమనించండి, డాట్ డాట్ స్లాష్ ఇచ్చాను. డాట్ డాట్ స్లాష్ అంటే ఒక స్టెప్ ముందుకు వచ్చి అందులో మై వెబ్ పేజెస్ అనే పేజ్ని ఓపెన్ చేసింది. ఇలా లింక్స్ అనేటివి రిలేటివ్ లింక్స్ ఉంటాయి, అబ్జల్యూట్ పాత్ అంటే పాత్ అనేది రిలేటివ్ పాత్ ఉంటుంది, అబ్జల్యూట్ పాత్. ఇప్పుడు మనం కొన్ని ఇమేజెస్ ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు ఒక సింపుల్ ఇమేజెస్ని మీకు మెయిన్ పేజ్లో ఒక ఇమేజ్ వచ్చేలాగా ట్రై చేసి చూద్దాం. చూడండి ఒక సింపుల్ ఇమేజ్ తీసుకుంటాను నేను. సింపుల్గా ఏదైనా ఒక కలర్ తీసుకొని ఒక సింపుల్ ఇమేజ్ నేను తయారు చేస్తాను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం.
ఇక్కడ నేను ఒక ఇమేజ్ డ్రా చేస్తాను చూడండి. ఈ విధంగా జస్ట్ ఊరికే అట్లా చేస్తున్నాను, అంటే మనకు అక్కడ ఇమేజ్ లాగా కనిపించాలి కాబట్టి ఇది ఇచ్చాను. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఏం చేస్తాను అంటే దీన్ని మన వెబ్సైట్లో కనిపించేలాగా చేయాలి. మన వెబ్సైట్లో కనిపించేలాగా ఈ ఇమేజ్ని చేయాలనుకుంటున్నాను. దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇమేజ్ని సేవ్ యాజ్, నేను దీన్ని జేపీజీ ఇమేజ్ లాగా సేవ్ చేస్తాను. ఇక్కడ మన అదే ఫోల్డర్లో సేవ్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ ఫోల్డరు దీంట్లో ఉంది. దీంట్లో నేను సేమ్ పేరు ఇస్తున్నాను, దీన్ని మై ఇమేజ్ డాట్ జేపీజీ. ఇక్కడ దీన్ని ఏం సేవ్ చేస్తాను అంటే పిఎన్జీ కాకుండా నేను జేపీజీ చేస్తున్నాను. జేపీజీ మై ఇమేజ్ డాట్ జేపీజీ సేవ్ చేశాను. ఇప్పుడు ఈ ఇమేజ్ ఎక్కడుంది, మన ఫోల్డర్లో వచ్చింది చూడండి, మై ఇమేజ్ డాట్ జేపీజీ. ఇప్పుడు దీన్ని మన వెబ్సైట్లో చూపించాలి అంటే అప్పుడు మనం ఇమేజ్ ట్యాగ్ ఉపయోగిస్తాం. ఇప్పటిదాకా మనం ఓన్లీ ట్యాగ్స్, టెక్స్ట్ ట్యాగ్స్ గురించి చెప్పుకున్నాం కదా. టెక్స్ట్ ట్యాగ్స్లో మనం హెడర్ 1, H1, H2, టైటిల్ ఇట్లా ఉపయోగించాం. తర్వాత లింక్ ట్యాగ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మెయిన్ పేజ్లో ఓపెన్ చేయగానే ఇక్కడ వెల్కమ్ టు మై వెబ్సైట్ అనే దాని కిందనే రావాలి. అంటే ఇక్కడ ఇది కదా వెల్కమ్ టు మై వెబ్సైట్, దీని కింద ఒక ఇమేజ్ రావాలి. దానికోసం నేను చేస్తాను చూడండి ఎలా చేస్తాను. దీనికోసం ఇమేజ్ ట్యాగ్ వాడతాం. ఇమేజ్ ట్యాగ్ని మనం ఐఎంజీ, సింపుల్గా ఇమేజ్ కదా ఐఎంజీ అని ఇచ్చేసి ఇక్కడ ఇమేజ్ పేరు ఇవ్వాలి. ఇమేజ్ పేరు ఇచ్చే ముందు ఏం చేస్తాం అంటే అది సోర్స్ అని చెప్తాం. SRC ఈక్వల్ టు దాని పేరు ఏమి ఇచ్చాం మనం, మై ఇమేజ్ డాట్ జేపీజీ కదా ఇచ్చేసి దీన్ని క్లోజ్ చేస్తాం. చూడండి ఇమేజ్ ట్యాగ్ని మనం ఇట్లా కూడా క్లోజ్ చేసేయచ్చు, డైరెక్ట్ ఇక్కడ క్లోజ్ చేయొచ్చు. మీకు ఇప్పుడు ఈ నోట్స్లో కూడా చూడండి ఇమేజ్ ట్యాగ్ ఇట్లా సింపుల్గా ఇచ్చినా కూడా అది క్లోజ్ అయిపోతుంది ఇమేజెస్ అని ఇచ్చినప్పుడు. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ క్లోజ్ చేశాను, చూద్దాం ఏమవుతుందో. జస్ట్ సేవ్ చేస్తాను. సేవ్ చేసి సోర్స్ మై ఇమేజ్ డాట్ జేపీజీ అని ఇచ్చాను కదా, వస్తాలే చూద్దాం. వచ్చేసింది కదా ఇక్కడ. చూడండి మన కోడ్ ఏమి ఇచ్చాం, ఇమేజ్ అని ఇచ్చేసి ఐఎంజీ అని ఇచ్చేసి సోర్స్ అని ఇచ్చాను, మై ఇమేజ్ డాట్ జేపీజీ ఇచ్చేసి వచ్చేసింది ఇమేజ్. సింపుల్గా మన వెబ్సైట్లో ఇమేజ్ వచ్చేసింది. ఇంకా దాని సైజు అవన్నీ ఇవ్వలేదు, నేను జస్ట్ ఇమేజ్ అని ఇచ్చాను కాబట్టి ఇమేజ్ కనిపించింది. దీని సైజు హైట్ విడ్త్ కూడా ఇవ్వచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ ఈక్వల్ టు జస్ట్ 50 పిక్స్ అని ఇస్తాను నేను. చూడండి ఏమవుతుంది మీరు జస్ట్ చూడండి, తర్వాత కోడ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి 50 పిక్సెల్కి పడిపోయింది, చిన్నగా అయిపోయింది. దీన్నే నేను 200 పిక్స్ అని ఇస్తాను. చూడండి అంటే దాని విడ్త్ మారుతుంది. విడ్త్ హైట్ కాకుండా ఓన్లీ విడ్త్ ఇచ్చాను. హైట్ అంటే హైట్ కూడా ఇవ్వచ్చు, అంటే ఇంకా అడిషనల్గా దీంట్లో ఇవ్వచ్చు. దీనికి బార్డర్ ఇవ్వచ్చు, దాన్ని అంటే ఇమేజ్ సంబంధించిన అన్నీ కూడా దీని లోపల ఇవ్వచ్చు. అయితే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇమేజ్ ఇవ్వాలంటే చూడండి ఐఎంజీ అనే దాంతో స్టార్ట్ చేసి సోర్స్ ఈక్వల్ టు అని చెప్పి ఆ ఇమేజ్ పేరు ఇవ్వాలి. ఇదే ఇమేజ్ వేరే ఫోల్డర్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఫోల్డర్ మన పక్కనే ఉంది కాబట్టి ఇమేజ్ పేరు ఇచ్చాం. ఇది ఫోల్డర్ ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉందనుకుందాం. చూడండి ఇమేజెస్ లోపల ఈ ఇమేజ్ ఉంది. చూడండి నేను కట్ చేసి అందులో వేస్తున్నాను, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. కట్ చేసి ఇందులో వేసాను. ఎందులో వేసాను, ఇమేజెస్ అనే ఫోల్డర్లో వేసాను. ఇప్పుడు మన మై వెబ్ పేజెస్ లోపల ఇది లేదు. ఇప్పుడు నేను ఇది రిఫ్రెష్ చేస్తే ఏమవుతుందో చూడండి, ఇక్కడ బ్లాంక్ వచ్చింది. ఎందుకు బ్లాంక్ వచ్చిందంటే ఆ ఇమేజ్ దానికి దొరకలేదు. మనం కోడ్లో ఏమి ఇచ్చాము, జస్ట్ మై ఇమేజ్ అని ఇచ్చినాం, కానీ అది ఫోల్డర్ 2లో ఉందని మనం, లేదా ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉందని చెప్పలేదు. కాబట్టి ఇక్కడ మనకు అది కనిపించలేదు. అది కనిపించాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఇమేజెస్ అనే ఫోల్డర్ రాసి పేరు రాసి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఇమేజెస్ ఫోల్డర్లో మై ఇమేజ్ అనే ఇమేజ్ని చూపించమంటున్నాం కాబట్టి ఇక్కడ ఇమేజెస్ ఫోల్డర్లో ఉంది కదా, ఇమేజెస్ ఫోల్డర్లో మై ఇమేజ్ అనే ఫైల్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకు అది కనిపిస్తుంది. అంటే ఇది రిలేటివ్ పాత్ ఇచ్చాం మనం. మళ్ళీ లింక్ అయినా కానీ ఇమేజ్ అయినా కానీ వీడియో అయినా కానీ ఏదైనా సరే మనం అబ్జల్యూట్ పాత్ ఇవ్వచ్చు, రిలేటివ్ పాత్ ఇవ్వచ్చు. అయితే అబ్జల్యూట్ పాత్ ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మన సిస్టంలో ఇచ్చేటప్పుడు దీన్ని అబ్జల్యూట్ పాత్ ఇస్తే సి యూజర్స్ గోపాల్ డెస్క్టాప్ న్యూ ఫోల్డర్ మై వెబ్ పేజెస్ అని మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. మన వెబ్సైట్లో పెట్టినప్పుడు అబ్జల్యూట్ పాత్ని మళ్ళీ మారవాల్సి వస్తుంది వేరు వెబ్సైట్స్లో పెట్టినప్పుడు. అలా కాకుండా రిలేటివ్ పాత్ ఇస్తే ఏమవుతుంది అంటే ఈజీగా జస్ట్ ఇమేజెస్ ఫోల్డర్లోకి వెళ్ళి వెతుక్కుంటుంది అంతే. ఇది అబ్జల్యూట్ పాత్కి రిలేటివ్ పాత్కి డిఫరెన్స్ మరియు ఉపయోగం.
అంటే మనం సిస్టంలో తయారు చేసినప్పుడు సిస్టమ్ పేరు మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. అబ్జల్యూట్ పాత్ అంటే ఇదంతా ఇవ్వాలి. చూడండి ఏది ఇవ్వాలి, న్యూ ఫోల్డర్లో ఇదంతా అబ్జల్యూట్ పాత్. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా అబ్జల్యూట్ పాత్. అంటే ఇదే ఇమేజ్ నేను అబ్జల్యూట్ పాత్ ఇవ్వాలంటే ఇట్లా ఇవ్వాలి. కానీ ఇప్పుడు నేను వేరే వెబ్సైట్లో పెడతాను. ఇది పెట్టినప్పుడు అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కోడ్ మార్చాలి. ఇంకో వెబ్సైట్లో పెడితే మళ్ళీ కోడ్ మార్చాలి. ఇక్కడ దీని బదులు వెబ్సైట్ పేరు పెట్టాల్సి వస్తుంది. అందుకే ఇట్లా ప్రతిసారి మార్చకుండా ఉండడానికి మనం రిలేటివ్ పాత్ ఇస్తాం. రిలేటివ్ పాత్ ఇస్తే ఏమవుతుందంటే సింపుల్గా జస్ట్ ఆ ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ని అది వెతుక్కుంటుంది. ఇది ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయడానికి. చూడండి అబ్జల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ పాత్. ఇప్పుడు ఈ విధంగా మనకు ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి వాటిలో HTMLలో బేసిక్గా కొన్ని ట్యాగ్స్ చెప్పుకున్నాం. ఇంకా కొన్ని ట్యాగ్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ ఏం ప్రాక్టీస్ చేద్దామంటే చూడండి HTML గురించి చెప్పుకున్నాం, తర్వాత డాక్ ట్యాగ్స్ గురించి చెప్పుకున్నాం, వెజ్ ట్యాగ్స్ గురించి చెప్పుకున్నాం, మెటా ట్యాగ్స్ అంటే అందులో ఉండేటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకున్నాం, హైపర్ లింక్ అంటే ఇందాక లింక్ అని చెప్పాం కదా. తర్వాత హైపర్ లింక్ కూడా ఎక్కడ ఓపెన్ కావాలనేది టార్గెట్ ద్వారా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇందాక మీరు గమనించినట్లయితే ఇప్పుడు నేను ఇక్కడ పేజ్ 2 అనేది క్లిక్ చేస్తే ఇక్కడే ఓపెన్ అవుతుంది, పేజ్ 1 ప్లేస్లోనే ఓపెన్ అవుతుంది. అలా కాకుండా పక్క పేజ్లో పక్క ట్యాబ్లో ఓపెన్ కావాలంటే అక్కడ మనం ఇవ్వాలన్నట్టు. అంటే ఎలా ఇస్తామంటే ఇక్కడ చూడండి, టార్గెట్ ఎక్కడ, టార్గెట్ బ్లాంక్ అని ఇస్తే కొత్తగా బ్లాంక్ దాంట్లో అది ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ ఇస్తాను చూడండి, మీకు కోడ్లో చూపిస్తాను చూడండి. పేజ్ 2 ఎక్కడ ఓపెన్ కావాలి, పేజ్ HREF పేజ్ 2 అని ఇచ్చి పక్కన నేను ఏం చేస్తాను అంటే టార్గెట్ బ్లాంక్ అని ఇచ్చాను. అంటే ఏమవుతుంది, అది ఓపెన్ అయినప్పుడు కొత్త పేజ్లో ఓపెన్ అవుతుంది, ఇంకో బ్లాంక్ పేజ్లో ఓపెన్ అవుతుంది. చూడండి పేజ్ 2 క్లిక్ చేస్తే పక్కన ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ కాకుండా పక్కన ఓపెన్ అయింది. ఇప్పుడు పేజ్ 3 ఇస్తే ఇక్కడే ఓపెన్ అయింది, ఎందుకంటే మనం దానికి టార్గెట్ ఇవ్వలేదు. అంటే టార్గెట్ బ్లాంక్ ఇవ్వచ్చు, సెల్ఫ్ ఇవ్వచ్చు. సెల్ఫ్ అంటే అదే పేజ్లో ఓపెన్ అవుతుంది, ఏమి ఇవ్వకుండా అక్కడే ఓపెన్ అవుతుంది. టార్గెట్ బ్లాంక్ అనేది నేను పేజ్ 3 కూడా యాడ్ చేశాను అనుకోండి. చూడండి నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి రిఫ్రెష్, ఇప్పుడు టార్గెట్ 3 క్లిక్ చేస్తాను చూడండి. సారీ, మెయిన్ పేజ్లో టార్గెట్ పేజ్ 2 టార్గెట్ బ్లాంక్, పేజ్ 3 టార్గెట్ బ్లాంక్. ఆల్రెడీ ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఓకే, ఇది మెయిన్ పేజ్. చూడండి ఇంకో టార్గెట్ బ్లాంక్లో ఓపెన్ అయింది, చూసిందా. అంటే బ్లాంక్ అనే పేజ్లో ఇది ఓపెన్ అవుతుంది, ఇది మళ్ళీ సేమ్ పేజ్లో ఓపెన్ అయింది. ఇట్లా మనం టార్గెట్ కూడా ఇవ్వచ్చు. మీకున్న నోట్స్లో మీరు అర్థమవుతుందో చూసుకుంటే. నెక్స్ట్ లింక్ అట్రిబ్యూట్ చెప్పుకున్నాం కదా, HREF అనేటువంటిది. తర్వాత లిస్టులు అనేటువంటిది, మనం ఏదైనా ఒక లిస్ట్ చూపించాలంటే సింపుల్ ట్యాగ్స్. ఇక్కడనే ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ABCD అనే ఆర్డర్ లిస్ట్ అంటాం దీన్ని. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే OL, ఆర్డర్ లిస్ట్ అంటే OL, అన్ఆర్డర్ లిస్ట్ అంటే జస్ట్ ఇట్లా డాట్స్ వచ్చేస్తాయి అంతే. మనం ఏమైనా ఐటమ్ చూపించాలనుకున్నాం, మన వెబ్సైట్లో ఐటమ్ చూపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వెబ్సైట్లో కింద వీటి కిందనే మనం వేరే ఇస్తాను నేను, మీకు ఇది కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు బాడీలోనే ఇస్తున్నాను చూడండి, మీరు గమనించండి, బాడీ లోపలనే ఉన్నాం మనం. ఇంకా ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఒక ఆర్డర్డ్ లిస్ట్ తయారు చేస్తాను. ఆర్డర్డ్ లిస్ట్ ఓపెన్ చేశాను, ట్యాగ్ క్లోజ్ చేశాను. అంటే ఇక్కడ ఈ మధ్యలో మనం ఒక లిస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం, ఈ ఆర్డర్ లిస్ట్ ABCD 1 లేదా 1 2 3 4 అని. ఇప్పుడు దీంట్లో వచ్చే ఐటమ్స్ దాన్ని LI లిస్ట్ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 ఇస్తాను, లేదా దిస్ ఈజ్ ఐటమ్ 1 అని ఇచ్చాను. చూడండి ఇక్కడ LI క్లోజ్ చేస్తున్నాను. ఒకసారి మనం క్లోజ్ చేసుకున్న తర్వాత సెకండ్ థర్డ్ టైం మనం ఇట్లా కాపీ చేసుకోవచ్చు. చూడండి ఇది 2, ఇది 3, ఇది 4. ఆర్డర్ లిస్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, ఏమవుతుందో చూద్దాం. చూడండి జస్ట్ ఏం మెన్షన్ చేయలేదు, 1 2 3 4 అని వచ్చేసింది, చూసినా. ఇలా అంటే డిఫాల్ట్గా అది ఏమవుతుంది, అది 1 2 3 4ని తీసేసుకుంటుంది. మనం ఏమి ఇవ్వకున్నావు ఆర్డర్ లిస్ట్ అని ఇస్తే. ఒకవేళ ఇక్కడ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి ఎగ్జాంపుల్, ఆర్డర్ లిస్ట్కి ఎగ్జాంపుల్ ఒకటి A అని ఇచ్చారు కదా, టైప్ అంటే ABCD వస్తుంది 1 2 3 4 బదులుగా. ఇప్పుడు దీని కింద ఇద్దాం చూడండి, దీని కిందనే నేను మళ్ళీ ఇంకో లిస్ట్ ఇస్తాను. ఇక్కడ నేను టైప్ అని ఇస్తాను, టైప్ ఈక్వల్ టు A అని ఇచ్చాను. ఏమైతే చూద్దాం. చూడండి ABCD అని వచ్చింది, గమనిస్తున్నారు ఇక్కడ మనకి ABCD అని వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇంకా మారుస్తాం మనం, టైప్ A అనేది కాకుండా ఇంకా మార్చు. అంటే ఇవన్నీ మీరు ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు ఇవన్నీ. ఇప్పుడు దీన్ని
స్మాల్ ఏ ఇచ్చి చూద్దాం ఏమవుతుందో, ఏమన్నా మారుతుందా లేదా చూద్దాం. చూడండి స్మాల్ ఏబిసిడి వచ్చింది. అంటే మనం అక్కడ టైప్ ఏది ఇస్తే ఏం టైప్ ఇవ్వకుండా 1 2 3 4 వచ్చింది. ఇట్లా మనం లిస్ట్ తయారు చేసుకోవచ్చు. ఏదైనా ఒక లిస్ట్ మనం చూపించాలనుకున్నప్పుడు ఈ లిస్ట్ అనేటువంటిది ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే జస్ట్ డాట్స్ వస్తాయి, అంటే బుల్లెట్స్ వస్తాయి. దాని కూడా స్టైల్స్ ఇవ్వచ్చు దాంట్లో కూడా. అన్ఆర్డర్డ్ లిస్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఇవే ఐటమ్స్ ఇస్తాను చూడండి, మీకు ఐడియా వస్తుంది అసలు ఏం మారుతుంది అనేది. లోపల అదే ఉంది కానీ దీని పేరు ఓఎల్ నుంచి యూఎల్ చేసాం, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, కింద మీరు గమనించండి ఇక్కడ డాట్స్ వచ్చాయి. దీన్ని కూడా స్టైల్స్ స్పెసిఫై చేయడానికి కూడా ఉంటుంది, అంటే డాట్స్ బదులు వేరే కూడా ఇంకా ఏమన్నా కూడా బుల్లెట్స్ అంటాం దీన్ని, బుల్లెట్స్ మార్చడానికి ఉంటుంది. ఇది లిస్టులకు సంబంధించి ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి, ఏబిసిడి అట్లా రావడం. అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఇట్లా బుల్లెట్స్ వస్తాయి. బుల్లెట్స్లో కూడా టైప్స్ ఉన్నాయి, డిస్క్, సర్కిల్, స్క్వేర్ అని. ఇవి మనం డిఫైన్ చేయవచ్చు. అంటే అక్కడ మనం ఏది ఇస్తే అది, టైప్ దగ్గర డిస్క్ అని ఇచ్చినాం అనుకోండి, డిస్క్ టైప్ వస్తుంది. సర్కిల్ అంటే సర్కిల్ వస్తుంది, స్క్వేర్ అంటే స్క్వేర్ వస్తుంది. అంటే సేమ్ దాంట్లోనే మార్చేస్తాం మనం. ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ దీని కింద ఇస్తాను చూడండి నేను. ఇక్కడ టైప్ ఈక్వల్ టు సర్కిల్ అని ఇస్తాను. చూద్దాం ఏమొస్తుందో. కింద చూడండి సర్కిల్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని నేను టైప్ ఈక్వల్ టు మళ్ళీ మారుస్తాను, ఇంకోటి మారుస్తాను, సర్కిల్ బదులు వేరేది మారుస్తాను. ఇది జస్ట్ మీరు ట్రై చేయొచ్చు, ఇవన్నీ కూడా మీరు ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. అంటే మీకు అర్థమైంది కాబట్టి కాన్సెప్ట్. ఇప్పుడు ఇది స్క్వేర్ ఇస్తాను చూడండి, కింద మనం ట్రై చేద్దాం మళ్ళీ. చూడండి కింద స్క్వేర్ టైప్ వచ్చింది, డిస్క్, ఇవన్నీ కూడా రకరకాలు. అంటే HTMLలో ఏవి ఇచ్చినా కానీ మనం బాడీ ట్యాగ్ లోపలనే ఇస్తున్నాం. ఇప్పుడు దీన్ని నేను మెయిన్ పేజ్ని దీంట్లో ఓపెన్ చేసి చూపిస్తాను అంటే మనకు కలర్లో వస్తున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే HTML బ్రౌజర్స్లో మనం HTML ఎడిటర్స్లో ఓపెన్ చేస్తే మనకు ఇట్లా ట్యాగ్స్ కూడా డిఫరెంట్ కలర్స్లో వచ్చి మనకి ఈజీగా ఉంటుంది. చూడండి HTML ఓపెన్ చేశాను, లాస్ట్కి క్లోజ్ చేశాను చూడండి. తర్వాత ఇక్కడ బాడీ ఓపెన్ అయింది, మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఇవన్నీ బాడీ లోపలనే ఉన్నాయి. ఇందులో H1 ఓపెన్ అయింది, క్లోజ్, P ఓపెన్ అయింది, ఇమేజ్, తర్వాత P, ఇట్లా A ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. ఇది OL చూడండి. ఇలా మనకు బేసిక్గా ఒక HTMLలో ఉండేటువంటి ట్యాగ్స్. HTMLతో స్టార్ట్ అవుతుంది, HTMLతో ఎండ్ అవుతుంది. తర్వాత ఇందులో హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది. మెయిన్ బాడీ లోపలనే మేజర్ కాంటెంట్ అంతా కూడా బాడీ లోపలనే వస్తుంది. హెడ్ తర్వాత ఇందాక ఫుట్ అని చెప్పాం కదా, ఫుటర్. ఇక్కడ మనం ఫుటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా హెడ్ ఎలా కనిపించాలి, ఫుటర్ ఎలా కనిపించాలి, అన్నీ కూడా మనం డిఫైన్ చేయొచ్చు. అంటే మనం వాటి స్టైల్స్ అన్నీ కూడా థర్డ్ యూనిట్లో వస్తుంది మీకు స్టైల్స్ అనేటువంటిది, CSS అని, దాంట్లో మనం డిఫైన్ చేయవచ్చు అన్నట్టు. ఇది మీకు ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటిది. తర్వాత బ్రౌజర్స్, డిఫరెంట్ బ్రౌజర్స్ ఇందా చెప్పుకున్నాం కదా, మీరు చదువుకోండి. అది జస్ట్ బ్రౌజర్స్ ఎట్లా ఉన్నాయి, అది ఎవరు తయారు చేశారు అవన్నీ ఉంటాయి. ఇమేజెస్ చూసుకున్నాం కదా, ఇమేజ్ ఇక్కడ చూడండి సైజ్ ఇవ్వచ్చు, ఆల్ట్ ఇమేజ్ ఇవ్వచ్చు. అంటే ఒకవేళ ఇమేజ్ లోడ్ కాకముందు లేదా లోడ్ అవుతున్న టైంలో అక్కడ ఏం కనిపించాలనేది ఆల్ట్ ఇమేజ్, అక్కడ ఏం రాస్తామో అది కనబడుతుంది. చూడండి ఈ విధంగా. తర్వాత HTMLలో ఇంకా అడిషనల్ ట్యాగ్స్ ఏంటంటే నావిగేషన్ ట్యాగ్, అంటే లింక్స్ అని చెప్పాను కదా పైన. నావిగేషన్ ట్యాగ్స్లో సెక్షన్స్ ట్యాగ్స్ అనేటువంటిది, ఫుటర్ ట్యాగ్స్ ఇందాక చెప్పాను కదా, ఫుటర్ ఉంటుంది వెబ్సైట్ కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ ట్యాగ్స్ ఇవి. తర్వాత వెబ్సైట్కి ఆట్రిబ్యూట్స్, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ బాడీ దగ్గర, బాడీ స్టార్ట్ చేసాం కదా, అందులో BG కలర్ అనేది ఇస్తే చూడండి, నేను ఇక్కడ ఇస్తాను మీకు జస్ట్ శాంపుల్ చూపిస్తాను. ఇక్కడ బాడీ పక్కన BG కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేస్తే లైట్ బ్లూ అని ఇచ్చాను. ఏమవుతుందో చూడండి, సింపుల్గా, అది చాలా సింపుల్గా మనం దాని కలర్ మార్చేయచ్చు. చూడండి లైట్ బ్లూ కలర్ వచ్చేసింది, చూసిందా. అంటే లైట్ బ్లూ కలర్ అని ఇవ్వచ్చు, లేదా ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ ఏది ఉందో అదే కలర్ ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ కలర్ ఏముందో చూద్దాం మనం. ఈ కలర్ చూస్తే కలర్ కోడ్ మనకి ఇట్లా 154.217.234 ఉంది. ఇది దీన్ని మనం ఎగ్జా కోడ్లో మార్చినట్లయితే, ఎగ్జా కోడ్గా మారిస్తే ఆ ఎగ్జా కోడ్ ఏముందో ఆ కోడ్ని మనం ఇచ్చినట్లయితే కంప్లీట్గా అదే వచ్చేస్తుంది. ఇక్కడ RGBలో ఇస్తే RGB, లేదంటే ఎగ్జా కోడ్ ఇస్తే ఆ ఎగ్జా కోడ్లో వచ్చేస్తుంది. అంటే ఇమేజ్తో పాటు మనం సేమ్ మర్జ్ అయ్యేలాగా మనం బ్యాక్గ్రౌండ్ కావాలంటే అదే ఇమేజ్ కలర్ ఇస్తాం. లేదా ఇక్కడ నేను బ్లాక్ అని ఇచ్చాను అనుకోండి, చూడండి బ్లాక్ సేవ్ చేస్తాను, బ్లాక్ వచ్చేసింది.
టెక్స్ట్ అంతా బ్లాక్లో ఉంది కాబట్టి మనకు అది కనిపించట్లేదు. అంటే మనకు కావాల్సినటువంటి దాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకోవడం కూడా జాగ్రత్త తీసుకోవాలి. గ్రే, ఇట్లా డిఫరెంట్ కలర్స్ మనం డిఫైన్ చేయవచ్చు. లైట్ గ్రీన్ అంటే జస్ట్ ఇక్కడ పేర్లు ఇస్తున్నాం కదా, పేర్లకు బదులు కోడ్ కూడా ఇవ్వచ్చు అన్నట్టు. కలర్ కోడ్ ఇస్తే ఎగ్జాక్ట్ కలర్ మనకు కావాల్సినటువంటి ఎగ్జాక్ట్ కలర్ని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది బీజీ బ్యాక్గ్రౌండ్ కలర్. తర్వాత టెక్స్ట్ అట్రిబ్యూట్స్లో బాడీ లింక్, ఏ లింక్ వి లింక్ అని అంటే మనం దీని లోపల లింక్ కలర్ ఏది ఉండాలి, అది యాక్టివ్ లింక్ ఏది ఉండాలి, విజిటెడ్ లింక్ ఏది ఉండాలి అనేది కూడా ఇవ్వచ్చు. అంటే యాక్టివ్ లింక్, విజిటెడ్ లింక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మెయిన్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ లింక్ క్లిక్ చేయకముందు ఒక కలర్ ఉండే, క్లిక్ చేసిన తర్వాత ఒక కలర్ మారింది కదా. క్లిక్ చేయకముందు ఉన్నటువంటి కలర్ యాక్టివ్ లింక్ కలర్, క్లిక్ చేసిన తర్వాత ఉండేటువంటి కలర్ విజిటెడ్ లింక్ కలర్, వి లింక్ కలర్ అని ఉంది కదా. అది మనం ఇక్కడ డిఫైన్ చేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బాడీలోనే ఇస్తున్నాను, బాడీ లోపలనే యాక్టివ్ లింక్ బ్లూ అని ఉంది కదా, బ్లూ అని ఉంది కదా, దీన్ని నేను మారుస్తాను చూడండి, వైట్ అని ఇస్తాను. యాక్టివ్ లింక్ లింక్ కలర్ వైట్, విజిటెడ్ లింక్ రెడ్, నాట్ విజిటెడ్ లింక్ యాక్టివ్ లింక్ రెడ్, తర్వాత విజిటెడ్ లింక్ ఇక్కడ ఏం చేద్దామంటే బ్లాక్ అని ఇద్దాం. చూద్దాం ఏమవుతుందో. చూడండి ఇవన్నీ బ్లాక్ అయినాయి. ఎందుకు బ్లాక్ అయినాయి అంటే ఆల్రెడీ అవన్నీ విజిట్ చేసాం కదా, మనం విజిట్ చేసాం కాబట్టి బ్లాక్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఫ్రెష్గా లోడ్ చేస్తాను ఈ వెబ్ పేజ్ని. ఇప్పుడు చూద్దాం అనేది అట్లాగే వస్తుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ దాన్ని విజిట్ చేసాం కదా. వేరే బ్రౌజర్లో ట్రై చేద్దాం. వేరే బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను ఒకసారి, అంటే విజిట్ చేయకముందు ఎలా ఉందని తెలుస్తుంది. HTML అనేది చాలా ఈజీ లాంగ్వేజ్. కాకపోతే దీంతో ఎంత కాంప్లెక్స్ అయినా మనం తయారు చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ లింక్ కలర్ ఎలా వచ్చింది, వైట్ ఇచ్చాం కాబట్టి వైట్ వచ్చింది. యాక్టివ్ లింక్ అని అంటే మనం ఇప్పుడు దాని మీదకి వెళ్ళినప్పుడు ఏ కలర్ కనిపించాలనేది ఇస్తాం. తర్వాత విజిట్ అయినాక బ్లాక్ అవుతుంది. ఇక్కడ నేను వైట్ బదులు నేను ఇక్కడ ఏం చేస్తానంటే బ్లూ అని ఇస్తాను. చూడండి బ్లూ ఇస్తే అప్పుడు ఏమవుతుంది మీరే గమనించండి, బ్లూ వచ్చింది. విజిట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను పేజ్ 3 విజిట్ చేస్తున్నాను. చూడండి యాక్టివ్ క్లిక్ చేసే టైంలో అది కలర్ రెడ్గా వచ్చింది, మీరు గమనించారా. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను, ఇప్పుడు ఇది బ్లాక్ అయిపోయింది, ఎందుకంటే మనం ఇక్కడ విజిట్ లింక్ బ్లాక్ అని ఇచ్చాం కదా. ఇప్పుడు బ్లాక్ బదులు నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి ఒకసారి మీరు గమనించండి, వైట్ అని ఇస్తాను. అంటే విజిట్ చేసిన లింక్ వైట్ కలర్ కనిపించాలి. చూడండి వైట్ వచ్చేసింది, ఆల్రెడీ మనం చూసినామని అర్థం. క్లిక్ చేసే టైంలో చూడండి రెడ్గా మారుతుంది, ఇది చూడండి రెడ్గా మారింది క్లిక్ చేసే టైంలో, అంటే ఏ లింక్ కలర్ అది. ఇలా మనం లింక్ కలర్స్ కూడా డిఫైన్ చేయవచ్చు. కాకపోతే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కామన్గా అందరూ వైట్ బ్యాక్గ్రౌండ్లో వాడతారు, తర్వాత మనం టెక్స్ట్ కలర్ బ్యాక్గా ఉంటుంది కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఇవన్నీ వాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా కలర్ సెలెక్షన్ అనేది ఉండాలి. తర్వాత వెబ్ పేజెస్ కూడా మనం కరెక్ట్గా కలర్స్ వాడడం అనేటువంటి, కలర్ స్కీమ్ అనేటువంటిది కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే అది అట్రాక్టివ్గా ఉండి అందరూ దాన్ని చూడడానికి అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఇంకా ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏ ఫాంట్ వాడతాం, అది ఎలా ఉండాలి, దాని సైజ్ ఎంత ఉండాలి, మనం అంటే ఇప్పుడు మన వెబ్సైట్లో ఫాంట్ సైజ్ ఎంత ఉంటుంది, తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఎంత ఉంది, ఇట్లా కోడ్ లాగా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. తర్వాత టెక్స్ట్ బోల్డ్, స్ట్రాంగ్, ఇటాలిక్, ఎంఫసైజ్, అండర్లైన్ ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు. మనం ఏది వార్డ్లో చేసేటప్పుడు మనం చేస్తాం కదా, టెక్స్ట్ రకరకాలుగా మనం బోల్డ్ చేసుకుంటాం, అట్లా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఇచ్చేటువంటి టెక్స్టే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇస్తాను వెల్కమ్ టు మై వెబ్సైట్ ఉంది కదా, దీనిలో నేను మై వెబ్సైట్ అనేది నేను బోల్డ్ చేయాలనుకోండి, ఇక్కడ బి అనే దాని మధ్యలో ఇస్తాను అంతే. ఇస్తే ఇక్కడ చూడండి ఇక్కడ వెల్కమ్ టు మై వెబ్సైట్లో మై వెబ్సైట్ అనేది బోల్డ్ అయింది చూడండి, అర్థమైందా. ఇప్పుడు నేను క్లిక్ బిలో లింక్ అని ఉంది కదా, చూడండి క్లిక్ బిలో లింక్, దీన్ని నేను బోల్డ్ కాకుండా ఇటాలిక్లో ఇస్తాను చూడండి, ఐలో ఇస్తాను, ఐ చూడండి ఇది ఇటాలిక్లో వచ్చింది, ఇది క్లిక్ దగ్గర నుంచి ఇటాలిక్లో వచ్చింది. ఇక్కడ నేను అది మార్చలేదు కాబట్టి పీలో ఇచ్చాను కాబట్టి ఇది పీలో ఇస్తే అప్పుడు వేరే పేరా లాగా వస్తుంది. చూడండి ఇది వేరే ఇటాలిక్ వచ్చింది, దీన్నే ఇలా మార్చవచ్చు. ఇటాలిక్ బదులు ఇంకా అండర్లైన్ అని ఉంది కదా, యూ ఇస్తే అండర్లైన్, మీరు అక్కడ ఉన్నాయని ట్రై చేయొచ్చు, అందులో ఉన్నాయని, ఇంకా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కదా, ఇప్పుడు అండర్లైన్ వచ్చింది, స్ట్రైక్ త్రూ, ఇట్లా ఇంకా రకరకాలు ఉన్నాయి చూడండి, అవి మీరు ట్రై చేయొచ్చు.
రీటెక్స్ట్ అంటే మనం ఎలా టైప్ చేస్తే అలాగనే వస్తుంది. ఇది సబ్స్క్రిప్ట్ అంటే మనం H2O రాయాలనుకోండి, H2O రాయాలంటే మనం సబ్ అని వాడతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను H2O అనేది రాయాలనుకున్నాను అనుకోండి, వాటర్ ఫార్ములా వాటర్ అని చెప్పేసి ఇది P ట్యాగ్లో ఇస్తున్నాను. వాటర్ అని ఇవ్వాలి. వాటర్ ట్యాగ్ ఏంటి? H2O కదా, మరి 2 అనేది కిందికి రావాలి కదా, దీన్ని ఏం చేస్తాం సబ్ ఇస్తాం అన్నట్టు. సబ్ ఇస్తే అది కిందికి వస్తుంది. ఏది రావాలి? 2 ఒక్కటే రావాలి, ఓ కాదు. కాబట్టి ఇప్పుడు ఇది సేవ్ చేస్తే మనకి H2O అనేటువంటిది వస్తుంది. చూడండి H2O వచ్చింది. ఒకవేళ ఇది సబ్ అనేది ఇవ్వకుంటే ఏమవుతుంది? సబ్ అనేది ఇవ్వకుంటే అన్ని పక్క పక్కనే వస్తాయి. చూడండి H2O వచ్చింది. ఇప్పుడు దీనికి మనకు డిఫరెన్స్ చూడండి, ఇది ఇలా వచ్చింది. అదే మనం ఇందాక కోడ్ చేంజ్ చేసినప్పుడు ఎలా వచ్చింది చూడండి. సబ్ అనేది ట్యాగ్ ఇస్తే ఒకవేళ ఇక్కడ మనకు 2 అనే దానికి సబ్ ట్యాగ్ ఇచ్చినాం కాబట్టి చూడండి ఇక్కడ H2O వచ్చింది. అదే ఇప్పుడు x² అని ఇవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? x², నేను ఇదే తీసుకుంటాను. x² అని ఇవ్వాలంటే x ఇచ్చేసి, స్క్వేర్ అంటే ఏంటి? సూపర్ కదా, పైకి రావాలి కాబట్టి సూపర్ స్క్వేర్ సబ్ సూపర్. చూడండి x² వచ్చింది. ఇట్లా అవి వాడతాం. ఇవన్నీ ట్యాగ్స్ మీరు ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఇది మీకు ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటిది. మేజర్గా HTML ట్యాగ్స్ అంటే ఏంటి, తర్వాత ట్యాగ్స్లో మనకు వాటిని ఎట్లా వాడుకోవాలి, సేవ్ ఎలా చేసుకోవాలి, ఇదంతా కూడా ఫస్ట్ యూనిట్లో ఉంది. సెకండ్ యూనిట్లో వచ్చి మీకు టేబుల్స్ ఉంది. టేబుల్స్ అంటే మనం టేబుల్స్ ఎట్లా తయారు చేసుకుంటాం, రకరకాల టేబుల్స్ని తయారు చేయండి. ఇప్పుడు టేబుల్స్లో అయితేనే మనం టెక్స్ట్ ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ టేబుల్స్లో పెట్టుకుంటే ఈజీగా నీట్గా కనిపిస్తుంది. ఆ విధంగా మనం టేబుల్స్ ఎలా చేస్తామనేది చూద్దాం.